నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయాలకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజున. నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిన ఇచ్చేద్దామని చెప్పి అక్కడే కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవటం, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వటం, ధర్నాలకు పిలుపునివ్వటం ఇవన్నీ జరిగినాయి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? వీటన్నిటి మీద మాట్లాడదామని చెప్పి ప్రభాకర్ గారిని పిలిచాను. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? అంటే ప్రజా ఉద్యమమే ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం సార్. ప్రతిపక్ష పార్టీగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిమగ్నమై ఉంది. దానికి ఉదాహరణే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1 కోటి సంతకాల సేకరణ, దాని బల ప్రదర్శన, ప్రజలందరూ బయటికి రావటం, నాయకులందరూ బయటికి రావటం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో. అంటే ప్రజా ఉద్యమాలని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చాలామంది చూసి చాలా కాలం అయిపోయింది. అవును, ఉంటే బహిరంగ సభలు, అంతే, లేకపోతే ఊరేగింపులు. కానీ మూకుమ్మడిగా ఒక రాజకీయ పార్టీ ఒక ఉద్యమానికి పిలిపించినప్పుడు ఆ పార్టీ పిలుపునందుకొని కదిలినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దాన్ని మనం ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రీసెంట్ ఫాస్ట్లో చూడొచ్చు. అది క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి. 1 కోటి సంతకాల సేకరణ అయితే చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇది దాదాపు ఒక 3 months ప్రోగ్రామ్ సార్. ఇది అవును. ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల కాన్సెప్ట్ ఈజ్ టోటలీ డిఫీటెడ్ నౌ. దానికి వ్యతిరేకిస్తూ మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కిషోర్ గారు మీరు బాగా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మన ఇద్దరం ఒకరికొకరు తెలుసు కాబట్టి, ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజా ఆరోగ్యం, ఆయన నిర్మించినటువంటి రిమ్స్ అనే కాలేజెస్, కరెక్ట్, దానికి అనుసంధానం చేసినటువంటి అనేకమైనటువంటి డిఎంఎండ్హెచ్ఓలు కానీ, పిహెచ్సి సెంటర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విలేజ్ లెవెల్కి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని జనరల్గా మనం ఎక్కడ చూస్తాం? మాదాపూర్లోనో, బంజారా హిల్స్లో, విజయవాడ పట్టణంలోనో, గుంటూరులోనో పెద్ద పెద్దోళ్ళు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు అనుకుంటాం. కానీ దాన్ని ఫ్యామిలీ డాక్టర్ ఉన్నవాడికే కాదు, పేదవాడికి కూడా ఒక డాక్టర్, ఒక నర్సు ఇంటికి వచ్చి మీకు కావాల్సిన టెస్టులు, మీ ఆరోగ్యాన్ని చూసి, లేకపోతే మీరు పిలిచినప్పుడు, లేకపోతే మీరు ఫోన్ చేసినప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూపించాడు. అంటే ది కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ని తీసుకురావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 17 మెడికల్ కాలేజ్. అంటే విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో, నేను ఆఫ్టర్ ఆల్ అంటున్నానని ఏమనుకోవద్దు, ఆఫ్టర్ ఆల్ 13 జిల్లాలతో ఒక రాష్ట్రం. వాళ్ళు కేంద్రంలో కానీ, నార్త్ పీపుల్ కానీ కుట్ర పన్ని 42 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఇంతమంది దీన్ని 2గా విడగొడితే కానీ ఒకడు 25, ఒకడు 19 సరిపోతారు అన్నట్టుగా తయారు చేసుకున్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 26 జిల్లాలు చేసిన తర్వాత ప్రతి ఒక కోడలి ఉంటే ఆ కోడలికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. సీ ది బ్యూటీ ఆఫ్ ద కాన్సెప్ట్. అంటే ప్రజా ఆరోగ్యం మీద ఏ నాయకుడైతే శ్రద్ధ చూపిస్తాడో, మనం అమెరికా మ్యాప్కి పక్కన ఉన్నటువంటి క్యూబాలో కమ్యూనిస్ట్ నాయకుడిగా పరిపాలించిన వ్యక్తి ఎవరు? ఫెడరల్ కాస్ట్రో. ది కాన్సెప్ట్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ ఫెడరల్ కాస్ట్రో ఇస్ దాట్ ప్రతి వాడు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వాడు డాక్టర్, ఎక్కడ ప్రతి వాడు సైనికుడే, ప్రతి వాడు టీచరే. ఆ కాన్సెప్ట్ని, ఆరోగ్యం అనే కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ లెవెల్లో తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్గా మార్చాడు. ఎట్లా మార్చగలిగాడు? మెడికల్ కాలేజెస్ని సృష్టించాడు. ఆ పెద్ద మెడికల్ కాలేజ్ ఒక 60-70 ఎకరాల్లో ఉన్న ఒక మెడికల్ కాలేజీకి ఆ జిల్లాలో ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దదాన్ని, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలాల్లో ఉన్న, అది 56 మండలాల, 26 మండలాల, 36 మండలాల, డిపెండింగ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఆ పిహెచ్సి సెంటర్స్, ఆ జిల్లా మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, అవి మొత్తం కూడా కనెక్టెడ్ టు ది మెడికల్ కాలేజ్. అంటే నీకు ఒక రీసెర్చ్ ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఒక ప్రొఫెసర్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత విలేజ్ లెవెల్లో నీకు నర్సు, డాక్టర్ కనపడతాడు,
ఈ మొత్తం ప్రైవేట్లో కాకుండా మొత్తం ప్రభుత్వంలో పెట్టినటువంటి ఘనత. ఉమ్. అంటే రాబోయే కాలంలో ఇంకా నేను మీకు స్టూడెంట్స్ డాక్టర్స్ ఎంతమంది వస్తారు, నర్సులు ఎంతమంది చదువుకుంటారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సులు చదవటం, ప్రాక్టీస్లో ఉండటం, డాక్టర్లు రావటం, ప్రాక్టీస్లోకి రావటం, వాళ్ళు పీజీలు చేయటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద రెవల్యూషనరీ కాన్సెప్ట్. ఈ రెవల్యూషనరీ కాన్సెప్ట్ని అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అప్పటికి ఒక 5 కాలేజీలను ఆయన కంప్లీట్ చేశారు. అవును, చేశాడు. ఇంకా రిమైనింగ్ రెస్ట్ 12 కాలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి 5,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. మొత్తం కలిపి 5,000 కోట్లు 12 కాలేజీలకి మొత్తం కలిపి 5,000 కోట్లు ఇస్తే ఆ మెడికల్ కాలేజెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఫంక్షన్లోకి వచ్చినటువంటి కాలేజెస్ ఒక 5 ఉన్నాయి. ఇంకా ఫంక్షన్లోకి రావాల్సినవి ఇన్సెప్షన్ స్టేజ్ దాటి అన్నీ కూడా స్లాబులు అయిపోయి అద్భుతమైన బిల్డింగ్స్ వచ్చి ఉన్నాయి. ఆ మధ్యకాలంలో విజయనగరం వెళ్ళినప్పుడు ఆ విజయనగరంలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు అసలు కాలేజ్ ఎక్కడ ఉంది, పేపర్ మీద ఉంది కానీ కాలేజ్ ఎక్కడ ఉంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళి బహిరంగ సభ పెట్టాడు జోరును కురుస్తున్న వర్షంలో. అంటే రియాలిటీస్ వాట్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అరే కాలేజ్ ఉంది కదా, వీళ్ళు కాలేజ్ లేదంటున్నారు ఏంటి అనే కాన్సెప్ట్ ప్రజలకు అర్థమైపోయింది. సో ఈ మొత్తాన్ని వీళ్ళు ఏం చేశారంటే అసలు ప్రైవేటు అనే దాన్ని మనం లేకుండా చేస్తే ప్రభుత్వాన్ని ఎంతకాలం నడపగలము, ప్రభుత్వం నడిపితే ప్రభుత్వంలో పేదవాడికే కదా మంచి జరిగేది, పేదవాడికి మంచి జరిగితే మనకేం వస్తుంది, ఉన్నవాడికి మంచి జరిగితే కదా వాడు రేపు ఎలక్షన్లో మనకు డబ్బులు ఇచ్చేది అన్న ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తానని కూటమిలో చేరినటువంటి ఒక పెద్ద కమ్యూనిస్టో లేకపోతే పేదల పక్షమో అనుకున్నటువంటి చెగువేరా అనుకున్నటువంటి ఆయన నోరెత్తలేదు పాపం. ఎందుకు నోరు పెగలేదో మాకైతే అర్థం కావట్లేదు. సో ఇక దేశవ్యాప్తంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తోందనంటే కాలేజీలు నిర్మించారా లేదా అనేది పక్కన పెడితే దానికి అనుసంధానంగా వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేయలేదు, ఎక్కడ ఏర్పాటు చేశారని వాళ్ళ కోసం చేస్తున్నారు. అంటే ఇక్కడ సార్ ఒక గవర్నమెంట్ రైట్, ఆఫ్టర్ ఆల్ ఎనీ గవర్నమెంట్ టర్మ్ ఈజ్ ఓన్లీ 5 years. 5 yearsలో 100% ఎవడు చేయలేడు. అందుకే గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మనం 400 meters రిలే రేస్ ఉంటుంది చూడండి, దానిలో ఒకటే పరిగెత్తాడు ప్రతి 100 kilometers ఒకడు 100 meters ఒకడు వస్తుంటాడు, 100 meters ఒకడు వస్తాడు, వాడు వచ్చేసి మన చేతిలో ఉన్నదాన్ని అందుకొని వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ ఏ రిలే రేస్. ఆగిపోయిన కార్యక్రమం ఏదైనా ఉంటే, ప్రజలకు పనికొచ్చేది ఏమైనా ఉంటే దాన్ని నువ్వు అందుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు డ్రీమ్ ఆఫ్ చైనా అని ఒకటి ఉంది. నౌ జిన్పింగ్ ఈజ్ మావో తర్వాత, చవన్లాయ్ తర్వాత, డెంగ్ జియాపింగ్ తర్వాత జిన్పింగ్ వచ్చున్నాడు ఇప్పుడు. అంటే 4 గొప్ప నాయకులు, ఒక 5 గొప్ప నాయకులు, మధ్యలో నేను ఎవరన్నా మర్చిపోయినట్టున్నాను. మావో, చవన్లాయ్, డెంగ్ జియాపింగ్, మధ్యలో ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఒక 6 months ఉన్నటువంటి మహానాయకుడు. తర్వాత ఈయన జిన్పింగ్. అంటే మావో సెట్ చేసింది ఏంటి? డ్రీమ్ ఆఫ్ చైనా. వాట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ చైనా? చైనా ప్రపంచం మొత్తంలో ఒక అద్భుతమైనటువంటి కంట్రీగా ఉండాలి. ఆ డ్రీమ్ ఆఫ్ చైనాకి ఏం చేశాడు? ఫస్ట్ యూ కన్స్ట్రక్ట్ ది బౌండరీస్ టు దిస్ కంట్రీ. చైనాకు బౌండరీస్ ఉంటాయి తెలుసు. చైనా వాల్ అంటాం మనం. అవును, చైనా వాల్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ ఏదో పిలిగ్రిమ్స్ వెళ్ళి చూసేది కాదు, అది చాలా పెద్దది. వాళ్ళు మొత్తం మావో సెట్టింగ్ చేసినటువంటి అద్భుతం ప్లాన్ ఏంటంటే డ్రీమ్ ఆఫ్ చైనాని ఇచ్చి ఆ డ్రీమ్ ఆఫ్ చైనాకి ముందు నువ్వు జాగ్రఫికల్గా ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టమంటాడు. దాన్ని అందుకునే ట్రంప్ నేను వస్తే మెక్సికో చుట్టూరు, అమెరికాకి చుట్టూరు బార్డర్ కడతాను అన్నాడు. ఆయన చేయలేకపోయాడండి. అంటే డ్రీమ్ ఆఫ్ చైనా ఏం చెప్తుంది? డెమోక్రటిక్గా వచ్చినటువంటి భారతదేశంలో ఏ ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా స్టేట్స్లో నువ్వు సెట్ చేసినటువంటి గోల్స్ ఈ దేశానికి ఉపయోగపడుతున్నప్పుడు ఆ గోల్స్ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియలైజేషన్, వేరన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చాడు. ఇండస్ట్రీ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఇచ్చి పరిపాలనలో ఉన్నంతకాలం వైస్రాయ్ గవర్నమెంట్లో వాజ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫర్ సమ్ టైమ్, ఇరిగేషన్ మినిస్టర్ ఫర్ సమ్ టైమ్, లేబర్ మినిస్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంబేద్కర్ గారు చూసినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే లైక్ ఇండస్ట్రియల్ పాలసీ అగ్రికల్చర్ ఆల్సో షుడ్ బి ఏ పాలసీ లైక్ ఇండస్ట్రీ అని చెప్పాడు. కానీ దాన్ని అందుకున్నారు నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్స్, అందుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు వేరు కావచ్చండి. ఆ రోజు కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు, మధ్యలో చరణ్ సింగ్ వచ్చి ఉండొచ్చు, చంద్రశేఖర్ వచ్చి ఉండొచ్చు, గురిజాల్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ వచ్చి ఉండొచ్చు. పాపం సోనియా గాంధీ గారికి అవకాశం రాలేదు కానీ వస్తే వండర్ చేసేదేమో, ఫారినర్ అని పక్కన పడేశారు. లేకపోతే ఆయన తర్వాత యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి పెట్టుంటే ఇప్పుడు ఆయన
నాకు తెలిసి రాహుల్ గాంధీ దాని లీడర్ ఈ సంథింగ్ లైక్ ఏ ప్రొఫెసర్. ఎన్నో ఆలోచనలు ఆయన చూపిస్తూ ఉన్నాడు అవును. ఈ దేశం పట్ల, దేశంలో ప్రజల పట్ల, దేశం ఎదగాల్సిన విధానం పట్ల ఈ షోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. Hmm. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందుకొని పోవాల్సినటువంటి కాన్సెప్ట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని నువ్వు సడన్గా టోటల్గా పాలసీని మార్చేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తావు. 5 కోట్ల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక కాన్సెప్ట్ని ఒక ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత అది ఇట్ ఈస్ గోయింగ్ టు బీట్ ఎంటైర్ కంట్రీ. నేను ఇందాక క్యూబాని మీకు ఎందుకు చెప్పానంటే క్యూబా ఈజ్ మెంట్ ఫర్ హెల్త్ అండి. అక్కడ 120 సంవత్సరాలు బతుకుతారు. అబ్బా 98 సంవత్సరాలు ఆవరేజ్ లైఫ్, మనకెంత 67. రీసెంట్గా పెరిగితే 72 వచ్చి నాయకులు బతకచ్చు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు తాగినా కాస్ట్లీ మందు తాగుతారు. మన చీప్ లిక్కర్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే చీప్ లిక్కర్ పేదోడికి ఇచ్చేసి తాగేవాడు ఫుల్ కాస్ట్లీ తాగుతారు. నేను పేర్లు ఎందుకు కానీ రోజు తాగేవాడు ఆరోగ్యం కూడా ఏం కాదు. కొంతమంది రాజులు ఉన్నారు అట్లా, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఒక 6 నెలలు తాగినోడు పోయాడు వెనక్కి. వాళ్ళు లివర్ పోయింది, కిడ్నీ పోయింది, హార్ట్ కొట్టింది, వెళ్ళిపోయాడు. బట్ ఇవన్నీ ఎక్కడ? నువ్వు ఒక ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ని లక్షల మందికి సంబంధించినటువంటి డాక్టర్లు, నర్సులు, ప్రొఫెసర్స్, ఒక కాలేజీ అనేదాన్ని ఒక యూనివర్సిటీ మోడల్లో వస్తే ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని వేస్తాం కాదు. మీరు అసలు పూర్తి చేయలేదనే చెప్పి కదా కూటమి ప్రభుత్వం. నేను ఇందాక చెప్పాను మీకు 5 yearsలో ఎవడు కూడా అన్ని చేయలేడు. కొన్ని మిగులుతాయి, కొన్ని ఆలోచనలు మిగులుతాయి, కొన్ని నీకు మోడల్స్గా మిగులుతాయి. వాటినే కదా రిలేరియస్గా నువ్వు తీసుకుపోవాల్సింది. నువ్వు దాన్ని సడన్గా నీ పాలసీని షిఫ్ట్ చేసుకొని నేను ఇది యశోదకి ఇచ్చేస్తున్నాను. సారీ, యశోద వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే నాకు ఇబ్బంది, నేనే వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గా మా చెప్తున్నాను. లేకపోతే యశోద కాకపోతే ఇంకోటి ఏమన్నా, ఇంకా అపోలో ఒకటి ఉంది, ఇంకోటి ఏదో కూడా ఉంది, కామినేని, మెడ్విన్, లేకపోతే మెడికో, ఇలాంటివన్నీ వచ్చేసినాయి. కానీ వోడెంట్ షో అనదర్ గాంధీ హాస్పిటల్, వోడెంట్ షో అనదర్ ఉస్మాని హాస్పిటల్, వోడెంట్ షో లైక్ ఇన్ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్, వోడెంట్ షో గుంటూరు మెడికల్ కాలేజ్, వోడెంట్ షో వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. రైట్, ఎందుకు ఆ విధంగా తీసుకురావాలి కదా? మీరు ఎందుకు సడన్గా ప్రైవేట్ వాడికి ఇస్తా ఉన్నారు? ప్రైవేట్ వాడికి ఇస్తే పేదవాడు ఆరోగ్యాన్ని ఎవడు పట్టించుకోవాలి? కాదు, పార్లమెంట్లోనేమో ఇది చాలా మంచిదని చెప్పి పిపిపి పద్ధతి అసలు పనికిరాదని చెప్పి మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దాన్ని మేము అడాప్ట్ చేస్తామని మాట్లాడుకున్నారు. నాకు తెలిసి ఇండియన్ పార్లమెంటరీ సిస్టంలో మన భారత రాజ్యాంగంతో వచ్చినటువంటి 2 ఎకనామిక్ మోడల్స్, ఒకటి పబ్లిక్ సెక్టర్, రెండవది ప్రైవేట్ సెక్టర్. ఓకే, అంతే. దెర్ ఇస్ నో పిపిపి మోడల్. ఓకే, వెన్ వి అడాప్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందా? కరెక్ట్, లేదు. నీకు ఒక 20-30 సంవత్సరాలు ఆ కాన్సెప్టే లేదు. ఎల్పిజి ప్రోగ్రామ్స్ వచ్చేసింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తోటి వచ్చినటువంటి ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రాంలో ఇది పిపిపి మోడల్ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని కట్టాను అన్నాడు. హైటెక్ సిటీ కట్టడం వల్ల మొత్తం మారిపోయింది అన్నాడు. ఇది హైదరాబాదు పెరిగిపోయింది. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కమ్యూనిటీస్. 400 years సిటీ, ఒక చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ అనేది. నువ్వు వచ్చింది ఇప్పుడు 85లో 89లో అయ్యాడా ముఖ్యమంత్రి గారు ఈయన? అంతే కదా. ఎన్టీ రామారావు తోసేసి వచ్చినటువంటి ఆయన ఒక హైటెక్ సిటీని కట్టాడు. సైబర్ సిటీ, హైటెక్ సిటీ కట్టితే దానిలో ఎవడుంటాడు? ఏమన్నా బిహెచ్ఎల్ ఉంటుందా? బీడీఎల్ ఉంటుందా? ఉండదు. నేను పనిచేసిన మెదాని ఉంటుందా? ఇండియన్ రైల్వేస్ ఉంటుందా? లేకపోతే ఆర్టీసీ ఉంటుందా? గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ వాడే కదా. ఇన్ఫోటెక్ అని ఒకడు, ఓయాసిస్ అని ఒకడు, ఇంకోటి ఎవడు, రకరకాల పేరుతో ఉన్నటువంటి ప్రైవేట్ పీపుల్ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళకు నువ్వు అప్పచెప్పి ఈ దేశాన్ని నేనే బాగు చేశాను, సాఫ్ట్వేర్ అంటే నేను, సాఫ్ట్వేర్ హైదరాబాద్ నేను లేకపోతే హైటెక్ సిటీ లేకపోతే లేదు. ఏమన్నా అది హైటెక్ సిటీ ఏమన్నా బిహెచ్ఎల్ కంపెనీ లాంటిది అనుకున్నావు ఏంటి? అన్ని సామాజిక వర్గాలతో కూడినటువంటి మనుషులు అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని, సమాజాన్ని నిర్మించే క్రమంలో ఇట్ షుడ్ బి, యువర్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి లైక్ ఏ బ్రిడ్జ్. ఇక్కడ పేదోడు ఉంటాడు, ఇక్కడ ఉన్నవాడు ఉంటాడు. మీరు హైదరాబాద్ చూడండి, 30 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, దాని కింద సపారం కట్టుకునేవాడు కూలి ఒకడు. హౌ కెన్ యూ సే దట్ దీస్ టూ ఆర్ నాకు ఈక్వల్ అని ఎలా చెప్తావు? చెప్పలేం కదా. యూ హ్యావ్ టు సీ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ ఫెలో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఓటర్ కాబట్టి నువ్వు పట్టించుకునేవాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే ఈ దేశంలో డెమోక్రసీ అనేది పెట్టినప్పుడు ఆయన మెంటర్ డ్యూయి అని ఉన్నాడు కొలంబియా యూనివర్సిటీలో, జాన్ డ్యూయి. హీఈస్ ద ఫౌండర్ ఫర్
ది కాయినింగ్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనే దాన్ని కాయిన్ చేసినటువంటి ప్రపంచాన్ని చూపించిన వ్యక్తి జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ఇన్ ద ఇయర్ 1921 వేర్ అంబేద్కర్ వెంట్ టు ది కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్. అక్కడ తగిలినటువంటి ఒక ప్రొఫెసర్. ఆయన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇస్తే దాని ప్రకారం డ్రాఫ్టింగ్ అంతా కూడా అంబేద్కర్ భారతదేశానికి వచ్చి చేయటం జరిగింది. ఆ పునాదుల మీద లేచినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలన్నా లేకపోతే ప్రైవేట్ వాడికి అప్పచెప్తావా? అంటే నువ్వు భారత రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకంగా నువ్వు పనిచేసినాడు కదా, ప్రైవేటేషన్ వైపే వెళ్ళిపోయావు. అంతెందుకు అలా పీపీపీ ఎలా మోడల్, అనుకోవాలి? దాని లిబరలైజేషన్ వచ్చింది కదా. అదే నేను చెప్తున్నాను, ఆ. లిబరలైజేషన్ వచ్చింది ఆ. 1991లో. అవును, లిబరలైజేషన్ liberalization తీసుకున్నాం. పివి నరసింహారావు గారు పివి తీసుకొచ్చారు. నరసింహారావు 84 తర్వాత, రాజీవ్ గాంధీ మరణానంతరం వచ్చినటువంటి పివి నరసింహారావు గారు 84 తర్వాత తీసుకున్నాడు. Yes. అంటే ఏంటి లిబరలైజేషన్ ఆ రోజుకున్నది? మన దేశంలో ఉన్నట్టు బంగారాన్ని మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకులో కుదవబెట్టి దాన్ని తీసుకొని దాని ద్వారా కొన్ని ఆస్తులు పెట్టుకొని వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసుకోవాలని. Right, అవును. లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాడు వస్తే Hmm. వాడిని కూడా వెల్ఫేర్లోకి తీసుకురావాలని, డెవలప్మెంట్లోకి తీసుకురావాలని. నీకు ఇక్కడ స్ట్రక్చరల్ డెవలప్మెంట్. బట్ నువ్వు ఇక్కడ పార్ట్నర్షిప్ అని ఎందుకు పెట్టే? పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఎక్కడ ఉంది? నువ్వు నీకు పీపీపీ మోడల్ ఎక్కడ పనిచేసిందంటే ఇనిషియల్గా, అంటే యాజ్ ఫర్ యాజ్ మై మెమరీ గోస్, Hmm. ముందు మనం రోడ్లు వేసాం, అంతే, కరెక్ట్. రోడ్లలో పీపీపీ మోడల్ వచ్చాయి. ఇప్పుడు అదే అంటున్నాడుగా, ఇప్పుడు ఆయన కూడా రోడ్లు వేసిన పీపీపీ వేయలేదా? Yes, yes, నేను దాన్ని no, no, నిన్ననే no. మాట్లాడింది ఆ మాట. వేస్తే వాట్ ఆర్ ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ On ద the రోడ్స్. సైకిలోడు కానీ, మోటార్ సైకిలోడు కానీ, కారుడు కానీ, నీకు ప్రతి 4 మైళ్ళకి ఒకటి నీకు టోల్ గేట్ వచ్చిందా? నువ్వు 100 రూపాయలు 200 రూపాయలు కడితేనే పోవాలా? కట్టుకుంటూ పోవాలా? ఇది వ్యాలిడ్. ఎన్ని సంవత్సరాలు పోతున్నావు? రోడ్డు నీకు సరిగా లేకపోతే రిపేర్ చేసాడా? ఎందుకు మొన్న మా ప్రభుత్వం మీదే రోడ్లు అన్ని గుంటలో పడిపోయినాయి అన్నారు. అసలు దాన్ని పెద్ద ప్రచారం చేశారు. సరే, వచ్చి మహానుభావులు అయినా బాగా చేశారంటే మాస్కులు వేసారు. ఉన్న వాటిని వేసి మాస్కులు మాస్కులు వేసి వెళ్ళారు. ఓకే, మాస్కులు అంటే ఇప్పుడు మనం అర్థమైంది. గుంటలు కూర్చోం అంతే, అవును. రోడ్ వేయటం కాదు. అవును. వీళ్ళు అంటే వాడు ప్రైవేట్ పీపీపీ మోడల్ ఇచ్చిన రోడ్డుని అంత అధ్వానంగా తయారు చేసిన వాడికి ఆ మోడల్ ఏదో బ్రహ్మాండమైన మోడల్ లాగా ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? సో నువ్వు పీపీపీ మోడల్లో ఒకడికి ఎవడికో ఎక్స్కి ఇస్తున్నావు. ఎక్స్కి ఇస్తే నువ్వు 2 సంవత్సరాలు నీ ఏపీ గవర్నమెంట్ ఎందుకు శాలరీ ఇవ్వాలి? లెక్చరర్స్కను, డాక్టర్స్కి, నర్సులకి. 66 ఎకరాలు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని 66 సంవత్సరాలు నువ్వు వాడికి రూపాయికి ఇచ్చేస్తే, 99 పైసలకి ఇచ్చేస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి? అక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి? అక్కడ ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఏంటి? అక్కడ జరుగుతున్న R&D ఏంటి? అక్కడ ఉన్నటువంటి నర్సెస్ ఏంటి? నీకు ఆ సర్వీసెస్ ఏంటి? నర్సెస్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ మిషనరీ కదండి. అంతే కదా, మిషనరీ వ్యవస్థ కదా. అవును. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? మిషనరీ మనస్తత్వంతో పనిచేయబట్టే రాజశేఖర రెడ్డి గారు హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ప్రతి వాడికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎడ్యుకేషన్ కానీ, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎడ్యుకేషను ఎవరు ఈ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసారా? మిషనరీస్ కాదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా, ఈ దేశంలో ప్రధానమంత్రులు కూడా మిషనరీ స్కూల్స్లో కూడా చదివింది. ఒక్కొక్కటి లేస్తే నేను సెంటెన్స్లో చదివాను డిగ్రీ. వెంకయ్యనాయుడు గారు ఎక్కడ చదివారు? చంద్రబాబు నాయుడు గారు చదువు ఉండకపోవచ్చు, వెంకటేశ్వర యూనివర్సిటీ. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చదివారు? లయోలా కాలేజ్, గుంటూరు. లయోలా కాలేజ్ మెంట్ ఫర్ వాట్? విజయవాడ ఉంది, లైలా కాలేజ్ గుంటూరులో ఉంది. ఎక్సలెన్స్ కదా సార్. నీ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు, గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్, ఇవన్నీ ఎవరు పెట్టారు? ఏబిఎం కానీ, ఇవన్నీ మిషనరీస్. ఆ మిషనరీ మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, నువ్వు ప్రైవేట్ మనస్తత్వంతో మొత్తం సర్వీస్ని మొత్తాన్ని తీసేసి నువ్వు తెగనమ్మే దానిలోకి నువ్వు పీపీపీ మోడల్ని తీసుకొచ్చావు. పీపీపీ మోడల్లో ఏం చెప్తున్నారు? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఎవరి మధ్య పార్ట్నర్షిప్? నువ్వు మొత్తాన్ని వాడికి తెగనమ్మేసి రూపాయికి ఇంకా పార్ట్నర్షిప్ ఇంకా పార్ట్నర్షిప్ ఏంటి? ఎవడు పార్ట్నర్? ప్రజల పార్ట్నర్షిప్పా? ప్రభుత్వం పార్ట్నర్షిప్పా? ఉంటే ఎక్కడ? మీ ఎంఓయూ ఏం చెప్తుంది? ఈ సీ ద ఎంఓయూ ఆఫ్ నీ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాడికి ఇచ్చే ఎంఓయూ మీరు చూడండి. ఎక్కడ నో వేర్ ది ఎంఓయూ టాక్స్ అబౌట్ ది పార్ట్నర్షిప్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఓవరాల్ గా 17 మెడికల్ కాలేజీని బయటకి ఇచ్చేస్తున్నట్టు. ఇంకా నీకు ఎక్కడుందండి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నీకు ఇంజక్షన్ దేవుడు ఎరుగు, ఏదైనా వేయటానికి సెలనా కొట్టడం దేవుడు ఎరుగు, లేకపోతే నీకు ఇచ్చే మామూలు డోలో 650 కానీ, లేకపోతే పారాసిటమాల్ కానీ, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కానీ, అవి కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంజక్షన్ వేసిన తర్వాత మనం రుద్దుకుంటాం కదా, టీచర్ కాటన్ కూడా లేదంట. కాటన్కి మళ్ళీ టీచరు అది పక్కన పెడతాం. ఓకే, ఈ దశలోకి నువ్వు హెల్త్ని
ప్రైవేట్ పబ్లిక్ అందకుండా. కానీ మీరు ఏం చేయలేదు కాబట్టి మేము పీపీపీలోకి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు మీరు అన్నిటికీ కూడా మీరు ఓకే చేసుకుని వెళ్ళారు సార్ 5 కాలేజీలకి ఒక 40 మంది డాక్టర్స్కి కడపలో నీకు పర్మిషన్ తీసుకొస్తే ఈ 40 మంది డాక్టర్లు నాకు అవసరం లేదని చెప్పేసి చేశారుగా. ఓకే, పోనీ మేము చేయలేదు అనుకుందాం, చేయలేకపోయాం. యూ డూ ఇట్, హూ ఇస్ స్టాపింగ్ యూ? నీకు ఆ మైండ్ లేదు కదా. నేను అందుకే చెప్పింది, ప్రశ్నిస్తానని వచ్చినటువంటి కూటమిలో ఒక అతను ప్రశ్నించకపోగా మౌనం వహిస్తూ ఉన్నాడు. మౌనం దేనికి సంకేతం? నెలకి ఎంత పోతుందో మనకు తెలియదు. మనకి ఇంకా ఫిగర్ సరిగా రావట్లేదు. అర్ధాంగీకారం అంటారు. మౌనం అర్థం. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, అర్ధాంగీకారం. రెండోది, అసలు వీళ్ళందరికీ రోడ్ మ్యాప్ ఇచ్చే బీజేపీ. అది అసలు ఏం మాట్లాడుతుందో బీజేపీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు. సంథింగ్ లైక్ వాచింగ్ డాగ్. అదేంటి, వాళ్ళు ముగ్గురు కలిసే కదా గవర్నమెంట్. అదే కలిసే, కానీ వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో. విష్ణుకుమార్ రాజు నార్త్ వైజాగ్ ఒక్కోసారి సడన్ గా రివర్స్ అయిపోతారు. మీరు చూడండి, చూసాం. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక మ్యాప్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వచ్చినట్టుగా సొంతగా ఉండే బీజేపీ కూడా రోడ్ మ్యాప్ రావాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లాభం లేదు, అతను లోకేష్ లాభం లేదు, పవన్ కళ్యాణ్ లాభం లేదు అనుకున్నప్పుడు వీళ్ళు సడన్ గా విమర్శలకు వస్తారు. అవును, విమర్శలకు వస్తారు. అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు అందరూ కాముకుంటారు. కానీ ఈ రాష్ట్రం ఎటుపోతారు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మీకు ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ని మీరు టోటల్గా నరికి అవతల పడేశారు కదా. దానికి వ్యతిరేకంగా 1 కోటి మంది సంతకాలతోటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, తిరిగి మళ్ళీ దీన్ని ప్రభుత్వంలోనే ఉంచాలి, లేకపోతే ప్రజా ఉద్యమం. నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో ఏ రాష్ట్రంలో కూడా 1 కోటి మంది సంతకాలు పెట్టించి ఒక పాలసీకి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వంలో హౌ టు మేక్ ఏ పబ్లిక్ పాలసీ, పబ్లిక్ పాలసీని ఎలా తయారు చేయాలి. వీళ్ళేం తయారు చేశారు? పబ్లిక్ పాలసీ అనేదాన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారని చేసేసారు. అంటే నీకు డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా లేకపోతే ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ అంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక పబ్లిక్ పాలసీని తయారు చేసేటప్పుడు అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎలక్షన్ టైంలో మనం ఒక నినాదం ఇచ్చేస్తే నేను ₹2 బీవీ ఇచ్చేస్తాను, ఈసారి మొత్తం సారాంతా కూడా ఫ్రీ, క్వాలిటీ మద్యం అంట. అదేంటో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తాగరు కాబట్టి. ఒకటి మీలాగా చీప్ లిక్కర్ అయితే మాత్రం ఇవ్వలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్తున్నా సార్, అంటే మేము చీప్ లిక్కర్ ఇచ్చామా లేదా? ఇప్పుడు మేము ఓడిపోయాం కదా, వదిలేసేయండి సార్, మమ్మల్ని వదిలేసేయండి. ఇంకా ఎంతకాలం మా పేరు చెప్పుకొని బతుకుతారు మీరు? హౌ లాంగ్? ఓడిపోయినోడి పేరు నువ్వు జీవితకాలం ఉచ్చరించిందే నీకు జీవితం లేకపోతే నువ్వు ట్రూ లీడర్ కాదు. కూటమి, అరే ట్రూ కూటమి. ఒకడు మాట్లాడతాడు, కాదండి. మీకు ఋషికొండ మీద ఉన్నంత శ్రద్ధ మెడికల్ కాలేజ్ మీద చూపించుంటే బాగుండేదని చెప్పి ఆ రోజునే మాట్లాడారు. సార్ ఋషికొండ అన్నదానికి నేను మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి తను క్యాపిటల్ సిటీ దాటి బయటికి వెళ్తే జిల్లాలకి ఎక్కడ దిగేవాడండి? R&B గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, లేకపోతే ఇంకొక ఏదైనా గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్ తిరిగేవాడు. గెస్ట్ హౌస్లు ఎలా ఉండేవి? ఒక 2-3 గదులు బ్రహ్మాండంగా పక్కన అంత, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ లుక్ వచ్చేది. ఇప్పుడు అన్ని నాశనం అయిపోయినాయి. సరే, ఇప్పుడు గురించి ఇప్పుడు అసలు గెస్ట్ హౌస్ లేవు. అవి ఉన్నా కానీ ఆ పందులు, కుక్కలు, పాములు, ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. ఆ పోయింది మొత్తం. దాన్ని రిపేర్ చేయడం మానేశారు. ఎక్కడికి నీకు ఒక ముఖ్యమంత్రి బయటకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధాని అంటే గగ్గోలు పెట్టిన వీళ్ళు ప్రతిరోజు విశాఖపట్నం పోకుండా మీ తండ్రి కొడుకు ఉండలేకపోతున్నారుగా కూటమిలో. ఎందుకు పోతున్నారు? అది రాజధానికి పనికి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. విశాఖ రాజధాని అంటే అమరావతి ఏమైపోద్ది? అమరావతిని మీరేం చేశారు? రైతుల దగ్గర రెండోసారి మీరు భూములు తీసుకోవాలంటే రైతులు అడ్డం తిరిగారు. కానీ మీరు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విశాఖ అన్న ప్రాంతానికి ఆల్టర్నేటివ్ డే సన్ అండ్ ఫాదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఆల్టర్నేటివ్ డే వై ఆర్ యూ గోయింగ్ టు విశాఖపట్నం? అవును, కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి కంపెనీలు వస్తున్నాయి కదా. వాట్ హ్యాపెండ్ టు గుంటూరు? వాట్ హ్యాపెండ్ టు గుంటూరు? వాట్ హ్యాపెండ్ టు విజయవాడ? వాట్ హ్యాపెండ్ టు అమరావతి? వాట్ హ్యాపెండ్ టు తిరుపతి? వాట్ హ్యాపెండ్ టు కనెక్టెడ్ నేషనల్ హైవే ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆల్ సిటీస్, వాటిని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నెగ్లెక్ట్ చేస్తున్నానంటే అంటారు వాళ్ళు వచ్చిన తర్వాత అది కూడా చేస్తున్నారు. వెళ్ళారు కదా, వైజాగ్ వెళ్ళారు కదా. వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విజన్ తోటి అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉండాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ బంగళాలు, ఆఫీసు ఉండాల్సిన అవసరం ఉంది. రిషికొండలుగా అదే కదా ఆయన చేసింది. ప్యాలెస్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారా?
రేపు మాపో ప్యాలెస్ మీద ఈ రోజు నేను ఇందాక వస్తూ చూశాను, కందులు దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్, ఆయన లీడర్షిప్లో సబ్ కమిటీ ఒకటి ఏర్పడి దాన్ని ఎప్పుడు మనం పోయి చేరాలా, గృహప్రవేశం. ఓకే. ఓకే. ప్రభుత్వం గృహప్రవేశం చేయబోతుంది. చేయబోతోంది. సో దిస్ రిషికొండ ఈజ్ మెంట్ ఫర్ ఎ ప్యాలెస్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు అయినట్లయితే వేర్ యూ గోయింగ్ టు ద గృహప్రవేశం సో అక్కడికి వెళ్ళి గృహప్రవేశం ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు కదా ఇంత అద్భుతంగా కట్టాడా అనలేదా? అవును అన్నారు. ఇంత క్వాలిటీ, ఆయన క్వాలిటీ అనేదాన్ని క్వాలిటీ మధ్య అన్నాడు కదా, ఇక్కడ కూడా అదే క్వాలిటీ గురించి మాట్లాడు. ఏం క్వాలిటీ ఉంది ఇక్కడ? సో నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు? టెల్ మీ. ఇట్స్ ఎ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ కోసమో తన కుటుంబం కోసమో తన కోసమో కట్టుకుంటే సక్సెస్గా వచ్చిన గవర్నమెంట్ వై యు ఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ దాట్? అదేంటి ఇప్పుడు ఒక మాట చెప్తా. హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన భవనం నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రజావేదిక అయింది, అది యా క్యాంప్ ఆఫీస్ అయింది. మరి ఆయన కట్టుకున్నదే. ఆ తర్వాత వచ్చిన తర్వాత 14 ఏళ్ళ ఇప్పుడు అయిన తర్వాత వాళ్ళు సక్సెసివ్గా కేసీఆర్ గారు వాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లుబట్టి విక్రమార్క గారు దాంట్లో ఉంటున్నారు కదా. నువ్వు 2 సంవత్సరాలు గతంలో కట్టినప్పుడు నిన్నటిదాకా దాన్ని విమర్శించినటువంటి మీరు అలా అంటారు. మీరు అది దానిలోకి గురుప్రవేశం ఎందుకు చేస్తున్నారు మహాప్రభు? దిస్ ఇస్ మై క్వశ్చన్. అది నేను అందుకని అడుగుతున్నా. దిస్ ఇస్ మై క్వశ్చన్. తెలియాలిగా జనం కూడా అది కదా. రైట్లీ పాయింటెడ్ అవుట్. మీరు జనం తెలియడం కోసం చాలా క్లారిటీగా అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా నేను చెప్పాలి, మీరు అడగాలి. అర్థమైంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో బిల్డింగ్ కట్టడమే, ఒకవేళ ప్యాలెస్ కట్టడమే తప్పు అయితే ఈ ప్యాలెస్ మీరే కదా వాడుకుంటుంది. వస్తే మీరే వాడుకునేవాళ్ళు. కాబట్టి రేపు మీరు వచ్చినా మీరే వాడుకుంటారు కదా. మేము వస్తే మేము వాడతాం కదా. ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ స్టేట్. కాదు, దాన్ని ఎన్నికలకు ముందు ఏమన్నారు? ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన బెంగళూరు ప్యాలెస్ లాగా ఇది కూడా ఉంది ఒకటి. ఇప్పుడు సార్ విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అండి. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో ఇల్లు కడుతుంటే అది పూరి గుడిసె. 5 ఎకరాల్లో ఇల్లు కడుతూ ఉంటే అది పూరి గుడిసె. ఎక్కడ కడుతున్నాడు? ఐకానిక్ సిటీ అనే ఒక బిల్డింగ్ దగ్గర 5 ఎకరాలు కడతా ఉన్నారు. అంటే మీది ప్యాలెస్ కాదా? దాన్ని ఏమంటాం? అంటే అవతలోళ్ళు చేస్తేమో అదేనో, ఇంకొకళ్ళు చేస్తే ఇదే. దానిలోకి ఎలా మూడు సమితిలోకి ఎట్లా ఎలా సార్? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు? ఎన్నిసార్లు జనాలు నమ్మిస్తారు? మీరు అసలు మీ జీవితం అంతా, మీ రాజకీయ జీవితం అంతా స్ట్రైట్ లైన్ ఏం కాదుగా. ఇట్ ఈస్ ఏ సైన్ కర్వ్ లైక్ టేకింగ్ కర్వ్స్. రైట్. తెలుగుదేశం పార్టీ జీవితం అంతా, పొలిటికల్ జీవితం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవంతో అన్నది ఎక్కడ పోయింది? అది ఎవరి మీద తిరుగుబాటు? కాంగ్రెస్ మీద. కాంగ్రెస్తో మీరు కలవలేదా? బీజేపీతో మీరు కలవలేదా? కమ్యూనిస్టుతో మీరు కలవలేదా? టీఆర్ఎస్తో మీరు కలవలేదా? దేంతో కలవకుండా పోయారు? అంటే మీరేమో సమయానుకూలంగా మీ పాలసీస్ని మార్చుకొని ప్రజల్ని నమ్మించే క్రమంలో మీరు వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తప్పుడు వాడు. మీరు సైన్ కర్వ్ లాగా తిరుగుతున్నటువంటి మీరు one should have the line or vision, whatever it may be, like a straight line. అది కరెక్టే. స్ట్రైట్ లైన్ గానే ఉండాలండి. అర్థం కావటం కోసం నువ్వు అనేకమైన వంకలతోటి బయలుదేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే తిరిగి మళ్ళీ అదే పాయింట్. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం కొన్ని రేపు మీరు అధికారంలోకి వస్తే మేము వాటిని తీసేసుకుని మళ్ళీ వాటిని ప్రైవేటైజేషన్ ఇచ్చి మేము లాగేస్తాం. అసలు అది వీలవుతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేయటం కాదు, వీళ్ళు చేసిన ప్రైవేటైజేషన్. వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎలా చేస్తారో మేము చూస్తాం. కమాన్, లెట్ దెమ్ డూ. వాళ్ళు జీవో చేసినా సరే జీవోను కూడా తిరిగి కోర్టుల ద్వారా కొట్టి అవతల పడేస్తాం. ప్రజా ఉద్యమాన్ని ఇప్పుడు నిర్మిస్తాం, న్యాయ పోరాటం తర్వాత చేయబోతాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను కలవబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన ప్రజాస్వామిక పునాదులతో మాట్లాడే ఇంటలెక్చువల్ని మేము కలవబోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వదిలిపెట్టలేదు. 1 కోటి సంతకాలు చేసిన తర్వాత, ఊరేగింపు చేసిన తర్వాత, రేపు గవర్నర్కి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ఆగట్లేదు. గవర్నర్ తర్వాత వీ మే ఆస్క్ ఆర్ టేక్ అపాయింట్మెంట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్. మాట్లాడుతాం దీని మీద. ఎలా చేస్తారో జీవోని కూడా చూస్తాం. దాని ఇంప్లిమెంటేషన్లకి ఎవడో మీ నచ్చినోడికి, మీ సామాజిక వర్గాలకో, మీ మనుషులకో రేపు ఎలక్షన్లో మీకు పెట్టడానికి ఎవడో సిద్ధంగా ఉన్నాడో వాడి కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని మొత్తాన్ని నువ్వు తెగ నమ్ముతా ఉంటే సహించేదే లేదు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి యాక్షన్ ప్లాన్లోకి వచ్చింది. రైట్. మేము ఒక్కడమే కాదు, ప్రజలు కలుపుకున్నాం. మేము ఒక్కడే కాదు, మిగతా రాజకీయ పార్టీలు కలిపాం.
ఈరోజు దీని మీద ప్రతి వాడు మాట్లాడుతూ ఉన్నాడండి. విలేజ్లో పొద్దున్నే పోయి చాయ్ పాయింట్ దగ్గర, టీ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడుతాడు. లేకపోతే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దగ్గు వచ్చినోడు, లేకపోతే నెమ్ము వచ్చినోడు, లేకపోతే తలకాయ నొప్పి వచ్చినోడు ఎక్కడ పోవాలి బాబు? ప్రైవేట్ హాస్పిటల్ పోతే కట్టలేం కదా, మనకి ఉన్న పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు, గ్రామాల్లో అన్నీ పెరిగిపోతాయి. నీకు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెరిగిపోయి కాస్త కోస్త ఆరోగ్యం ఉన్నటువంటి వాడికి లివరు కిడ్నీ పోయేటట్టుగా నువ్వు మందు పోసి చీప్ లిక్కర్ పోసి వాడిని పండబెట్టే క్రమంలో వెళ్తున్నప్పుడు వాడు హాస్పిటల్ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సరే, ప్రభుత్వం బ్రహ్మాండంగా డాక్టర్ చూస్తాడంటే చూడకపోవచ్చు. డాక్టర్ మళ్ళీ ప్రైవేట్ వాడికి వ్యాపారం ఉంటుంది. సాయంత్రానికి ఇక్కడ కనపడకుండా ఆడికి వెళ్ళిపోతాడు. ఉంటే ఉన్నాయి, ఉన్న 4 గంటలో 3 గంటలో ఈడు ఒకడు ఏడుస్తాడు కదా ఇక్కడ. వాడికి వెళ్ళిపోతే మినిమం బీపీ చూడటమో, షుగర్ చూడటమో, లేకపోతే ఏముందో చెప్పడమో. మామూలు ఎలాగో ఇంతకుముందు కళ్ళు చూసి 4 చూసి నాడు పెట్టుకొని చూసి డాక్టర్లు లేరు ఇప్పుడు. ప్రతి వాడు టెస్టులు రాసేవాడు. విజయ డయాగ్నోసిస్ ఎక్కడన్నా ఉంటే దాని బ్రాంచెస్ ఏమైనా ఉంటే ఆడ పోవాల్సింది. అన్నీ తగలబెట్టేసుకోవటం. సో అట్లీస్ట్ దట్ ఫెలో ఈజ్ అవైలబుల్. వాడిని అవైలబిలిటీ లేకుండా పెట్టేస్తా ఉన్నాం. రేపటి నుంచి ఎవడు చదువుకోవాలండి? నేను ఎంతో చెప్పినటువంటి నీకు సోషల్ చేంజ్, నీకు సామాజిక న్యాయం జరగాలంటే అన్ని వర్గాల ప్రజలు హాస్పిటల్లో డాక్టర్లు కావాలి. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని వాడుకోవాలి. నువ్వు రేపు ప్రైవేటైజేషన్ చేస్తే నీ కాలేజీలో డాక్టర్ అడ్మిషన్ ఎవరికి వస్తుంది? డబ్బున్న వాడికి వస్తుంది. డబ్బున్న వాడికి వస్తుంది. ₹1,00,00,000 సీటు ఎవడు కట్టగలడు? అలైట్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తాయి? 17 ఇప్పుడు కాలేజీల గురించి పెట్టారు అన్నది కాదు ఇక్కడ. వీటిని మెయింటైన్ చేయటం ఎంత కష్టం అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సార్, మెయింటైన్ చేయటం అనేది గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్ అండి. గవర్నమెంటే నేను ఎలా మెయింటైన్ చేయాలని నువ్వు బీపీ వచ్చిన వాళ్ళకి పడిపోతే నిన్ను ఎవడు ఉండమన్నాడు అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో? అందుకే కదా మేము పీపీపీ పద్ధతిని మేము దాన్ని ఇంప్రూవ్ చేద్దాం. పీపీపీ ఇస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ కదా. పీపీపీ ఇస్ ఎ ప్రైవేట్ మోడల్. జనానికి తెలియాలి కదా. అది జనాలు తెలియకపోతే 1 కోటి మంది ఈరోజు బయటికి రారుగా. 4 కోట్ల మందిలో ఓటర్స్లో ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా వేసుకోండి సార్. 4 కోట్ల మంది దాదాపు 3,81,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 3 కోట్లలో నీకు 1 కోటి మంది వచ్చి అంటే 1/3 వచ్చేసినట్టే కదా బయటికి. అవును. అంటే 1/3 పీపుల్ అగెనిస్ట్ యువర్ పాలసీ, దే ఆర్ ఇన్ టు ద మూవ్మెంట్. సో సక్సెస్ఫుల్గా అయితే చేశారు. దే ఆర్ ఓపెనింగ్ దేర్ టోన్, దే ఆర్ గివింగ్ స్లోగన్స్, దే ఆర్ టెలింగ్ దట్ యూ పీపుల్ డౌన్. అది వినపట్టం లేదా? కనపట్టం లేదా మీకు? దే ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అగెనిస్ట్ యూ. మీకేమి కనీసం చెంగుట్టినట్టు లేదా? ఉంటే ఉండొచ్చు మీరు 5 సంవత్సరాలు, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ ది వాయిస్ ఆఫ్ ద పీపుల్, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ మెంట్ ఫర్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. గవర్నమెంట్ ఎవరి కోసం ఉండాలండి? నువ్వేమి రామోజీరావు గారిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, ఆయన అన్ని చూసుకోగలడు. అవునా? చాగంటి కోటేశ్వరరావు గారిని నువ్వేమి సాగాల్సిన అవసరం లేదు. నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నా నీ జీతం నాకు వద్దన్నాడు ఆయన. ఆయనకి అన్నీ ఉన్నాయి అనుకుందాం. గొప్ప వక్త, అద్భుతంగా మాట్లాడగలరు. నువ్వు అలాంటి వాళ్ళకి నువ్వు రిప్రజెంట్ చేసి పేదవాడిని వదిలేస్తానంటే హౌ ఇట్ బి కాల్డ్ యాజ్ ఎ గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఏంటి అసలు? అదేంటి, ఎందుకు పేదవాడిని వదిలేసింది ఎక్కడ? వాడికి తాపిస్తా ఉన్నా 6 పథకాలు తీసుకొచ్చింది. 6 పథకాలు 6 పథకాలు నేను 6 హామీలు అమలు చేస్తాను. 6 పథకాల్లో నేను సూపర్ 6లో ఒకటే చెప్తాను సార్ మీకు. అమ్మఒడి. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం కాన్సెప్ట్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అమ్మఒడి. ఈరోజు దానికి వ్యతిరేకంగా తల్లికి వందనం పట్టుకొచ్చారు. మీరు గో టు ఎనీ ఎంఆర్ఓ, గో టు ఎనీ డిఈఓ, గో టు ఎనీ స్కూల్లో వాళ్ళు ఇప్పుడు మాకు అమ్మఒడి పట్టలేదు అంటాడు కానీ తల్లికి వందనం పట్టలేదు అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ రీచింగ్ టు ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కాయిన్, ఏది రిజిస్టర్ అయింది నీకు? అమ్మఒడి రిజిస్టర్ అయింది. అమ్మఒడిని నువ్వేం చేసావు? 15 లక్షల మందికి ఇవ్వాల్సింది 7 లక్షల మందికి ఇచ్చావు. సగం అయిపోయింది, కట్ చేసావు. వాళ్ళకి కూడా ఎంత ఇచ్చావు? 15,000 ఇవ్వాలి. అంటే 15 లక్షలు కాదు, ఇంకా ఎక్కువే, 15,000 ఇవ్వాలి. ఎంత ఇచ్చావు? ఒకడికి 7 లక్షలు ఇచ్చావు, ఒకడికి 8 లక్షలు ఇచ్చావు, ఒకటి 9 లక్షలు ఇచ్చావు. అంటే దీని అర్థం అమ్మఒడి సూపర్ 6లో అది ఒకటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కదా. 7,000 ఇచ్చిన వాడికి 15,000 ఇవ్వకుండా అంటే 8,000 ఎగ్గొట్టావు కదా. 7,000 and 15,000 మీరు ఎగ్గొట్టావు కదా. సక్సెస్ అయింది అందామా లేకపోతే ఫెయిల్ అయింది అందామా? ఎలా నీకై నువ్వు చెప్పుకుంటే ఎట్లా బహిరంగ సభలు పెట్టి? ప్రజలు కదా చెప్పాల్సింది. IVRS ఏదో అడుగుతారు కదా మీరు, ఫోన్ కాల్ చేసి ఫోన్లు వస్తూనే ఉంటాయి, అది అడగండి ఒకసారి. ఎంత సమాధానం వస్తుంది మీకు? మీరు కాకుండా వేరే ప్రైవేట్ అడిగించండి. గవర్నమెంట్ ఒకసారి టెస్ట్ చేసుకోమనండి. వాళ్ళు కూడా మామూలుగా ఆరోగ్యం షుగర్ టెస్ట్ చేపిస్తారు కదా. గవర్నమెంట్ కూడా ఈ పాలసీ మీద షుగర్ టెస్ట్ లాంటిది IVR పెట్టి నీకు అమ్మఒడి అనే కార్యక్రమం
ఎంతమందికి వచ్చింది చెప్పమానండి. చేస్తోంది. కొన్ని 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 సందర్భాల్లో అయితే వస్తున్నాయి కాల్స్. ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద ఎంత రేషియో? వస్తుంది అనేది రావట్లేదు. అది రేషియో అది అనేది కదా, బయటికి రావట్లేదు. ఎండ్ రిజల్ట్ ఈజ్ మోస్ట్ ఎండ్ ఇంపార్టెంట్. రిజల్ట్ రావట్లేదు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఉమ్. సో హౌ డూ యూ మెజర్? నాకు జ్వరం ఉందని పోతాం సార్, జ్వరం ఉందని డాక్టర్ ఏదో రాస్తాడు, మా కేశవ్ లాంటి డాక్టర్ ఒకటి రాస్తాడు. ఇస్తే నేను ఏం చూడాలా? సార్ మీరు 101 రాశారు, ఏంటి 101 అంటే జ్వరం అయ్యా నీ అంటాడు. జ్వరం అయ్యా నీ జ్వరం సార్ 101 ఏంటి సార్ అంటే అడిగితే అది ఫారెన్ హీటో లేకపోతే సెంటిగ్రేడ్ అంటాడు. నేనేమనుకోను, నాకు తెలియదు అవన్నీ, సెంటిగ్రేడ్ తెలియదు, ఫారెన్ హీట్ తెలియదు. నేనేమన్నా వాటిని కిలోమీటర్లు అనుకున్నాను అనుకో. నేను నన్ను ఎవడన్నా అడిగాడు అనుకో, నాకు 101 ఉంది జ్వరం అని, అది డాక్టర్ ఏదో రాశాడు, పారాసిటమాల్ రాశాడు, 101 ఏంటని అడిగాడు అనుకో, కిలోమీటర్లు మీటర్లు అంటాను అనుకో, వాడు ఏమంటాడు? అది కదా నిన్ను టెస్ట్ చేసుకో ఇప్పుడు, నీకు ఎంత ఉందో తెలుస్తుంది. ఏ పర్సంటేజ్లో మీ సూపర్ 6 ఈరోజు రిసీవ్ చేసుకున్న ప్రజలు ఎక్సలెంట్ అని చెప్తారా, ఆవరేజ్ అని చెప్తారా, బిలో ఆవరేజ్ అంటారా, గుడ్ అంటారా, పర్ఫెక్ట్ అంటారా? అది ఆ ర్యాంకింగ్ పెట్టండి బయట. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకు పథకాలు బాగా అందుతున్నాయని చెప్పి ఇప్పటికి చాలా మంది సార్ ఈ ప్రభుత్వంలో కూటమి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరు ఇప్పుడు వెళ్ళి ఒక విలేజ్కి వెళ్ళి మీ నచ్చిన విలేజ్కి వెళ్ళి అడగండి, వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? నేను విలేజ్లో ఎక్కువ ఉంటాను కాబట్టి మీకు తెలుసు, నేను గ్రాస్ రూట్ లెవెల్ ఎక్కువ తిరుగుతాను జనాల మధ్య. ఎక్కడైనా హైదరాబాద్కో టౌన్కి వస్తే ఒక పూట వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా పార్టీ కాకపోయినా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాడికి ఇచ్చాడు, దానిలో మేము తెలుగుదేశం అయి ఉన్నా, మేము కమ్యూనిస్టులు అయి ఉన్నా, మాకు ప్రభుత్వం నుంచి అన్ని వచ్చాయి, 15,000 20,000 30,000 మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. ఈరోజు మేము కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఈకిపోగా మేము కూటమికి వేస్తే కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క ప్రోగ్రాం కూడా మాకు రావట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ చెప్తున్న సబ్జెక్ట్ కాదు ఇది. అదర్ దాన్ దట్ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించుకోండి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు, అందుకే వాళ్ళు అట్లా తయారయ్యారని చెప్పి మాట్లాడారు. అంటే పేదవాడికి ఒక పట్టెడు అన్నం పెడితే వాడు సోమరైపోతున్నాడు అనే మాట్లాడే సమాజంలో మనం రాజకీయాల గురించి ఏం మాట్లాడాలి? రాజకీయానికి మళ్ళీ రాజకీయ నాయకుడు ఎలక్షన్ టైంలో వస్తే ఎక్కడికి వెళ్తాడు? బంజారా హిల్స్ బోర్డు ఓటు అడగడానికి బస్తీకి వెళ్తాడు, అవునా? విజయవాడ టౌన్కి వెళ్ళడు, కరెన్సీ నగర్కి వెళ్ళడు, అక్కడ ఉన్నటువంటి ఆటో నగర్కి వెళ్తాడు. ఎందుకు? అక్కడ కుప్పల ఓటర్స్ ఉంటారు, అక్కడ పేదోళ్ళు ఉంటాడు, దొక్కాడితే కానీ డొక్కాడినటువంటి మనుషులు ఉన్నాడు, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మీరంతా మా ఓటు బ్యాంక్ అంటారు. అసలు బ్యాంకుల నుంచి లూటీ చేసిన బంజారా హిల్స్ ఏమో ఓటు బ్యాంక్ కాదు, కరెన్సీ నగర్ ఏమో ఓటు బ్యాంక్ కాదు, పేదోడు ఉండే ఏరియా మొత్తం ఓటు బ్యాంక్. ఆడికి వెళ్ళి ఆడ మంచం మీద కూర్చుంటారు, కింద కూర్చుంటారు, దండం పెడతారు, కాళ్ళు కొట్టుకుంటారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత వాడు ముఖం చూడటం. ప్రభుత్వం దేనికండి? ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యేని చూడండి, ఫార్చునర్ కారు వేసుకొని వాడు ఒకే రోడ్డు మీద గ్లాసు కూడా దించకుండా అటు పోయి మళ్ళీ ఇటు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళింది మీ సర్వీసు? జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించింది ఎక్కడ, మీరు అనుభవించింది ఎక్కడ? ఒకవేళ మీ ఎమ్మెల్యేలు అద్భుతంగా పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ అంతా దరిద్రంగా ఉందంటే మీ ఎమ్మెల్యేలు మీరే ర్యాంకింగ్ ఇస్తున్నారు కదా, ఒక్కడు కూడా పని చేయట్లేదని. మేమేం చెప్పట్లేదుగా. మన సర్వే కూడా వచ్చింది, మీ మంత్రులుగా మీరు ర్యాంకింగ్లు ఇచ్చారుగా. మన సర్వే కూడా వచ్చింది, పెద్ద సర్వే ఒకటి ఐఐటి వాళ్ళు ఎవరో చేశారుగా, అది ప్రైవేట్ వాడు కదా. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అని కాకుండా ఎవడో చేశాడు, బయటకి ఇచ్చేసాడు. దిస్ ఈజ్ యువర్ ఫేస్, అద్దంలో చూసుకోండి అని చెప్పాడు. అరే అద్దంలో చూసుకోవడానికి కూడా మరి మీకు గందరగోళం అయిపోతే ఎట్లా? మీ మంచికే కదా వాడు చెప్తా ఉంది. మీరే ఒక పక్క ఎమ్మెల్యేలని మీటింగ్లు పెట్టి తిడతారు, ఒక్కడు సరిగా లేడని. మీ మంత్రులు కూడా ఎవరికి ఫైల్ చూడటం జాతగా లేదు, 2 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తే వాడు మొగోడట. ఒక మినిస్టర్ 2 రోజుల్లో క్లియర్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ అంట సార్. ఏంటి సార్ ఇది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం పొలిటీషియన్ ఈజ్ ఏ లేమ్యాన్, అడిగేం క్వాలిఫికేషన్ లేదు, ఏలుముద్రగాడే. అవునా? అంజయ్ గారు చేశారు కదా, ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఏలుముద్రగాడే. ఏలుముద్రగాడికి అడ్మినిస్ట్రేషన్ ఎలా తెలుసు? ఏలుముద్రగాడికి ఫైల్ మూమెంట్ ఎలా తెలుసు? ఏలుముద్రగాడికి ఫైల్ ఇన్సెప్షన్ ఎక్కడ జరుగుతుంది ఎలా తెలుసు? ఏలుముద్రగాడు కలెక్టర్ దగ్గరికి పోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా, హిందీలో మాట్లాడతాడా, తనకు వచ్చిన భాషలో మాట్లాడి ఎలా తెలుసు? వాడికి ఎస్ అండ్ ఐస్ ఈజ్ ఎ బ్యూరోక్రాట్, అంతే, సెక్రటరీ. అవును, ఐఏఎస్ సెలెక్టెడ్ ఆర్ యూపీఎస్సీ, గ్రూప్ 1 సెలెక్టెడ్, వీడే కదా. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని ఫైల్ని డిస్కస్ చేసి పాలసీ పెట్టి ఒక జీవోని తయారు చేయటం కోసం ఇద్దరు ఎంత కష్టపడాలండి? ఎంత కష్టపడాలి? ఫైల్ మూమెంట్ అట 2 రోజుల్లో క్లియర్ చేస్తే వాడికి ఫస్ట్ ర్యాంక్ అట. అవును, మరి అప్పుడు అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు అంటే ఆయన ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టిన ఒక మినిస్టర్ కన్నా నువ్వు వెనకాల ఉన్నట్టు కదా.
ఆర్ ఎలిజిబుల్ టు బీ అన్ హానరబుల్ సీఎం? పవన్ కళ్యాణ్ గారి ర్యాంక్ ఎంత మీరు ఇచ్చిన లిస్టులో చెప్పండి. లోకేష్ గారి ర్యాంక్ ఎంత? ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎదురే కదా, మూడోవాడు కామ్ అయిపోయాడులే, ఎదురే కదా, తండ్రి కొడుకులే కదా. ఎక్కడా లేదండి ఈ కాంబినేషను. భారతదేశ రాజకీయ వ్యవస్థలో తండ్రి కొడుకులు పరిపాలిస్తున్న ఆ కాంబినేషను ఎక్కడా లేదు అసలు. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కర్ణాటకలో కూడా. ఆయన ఉప ముఖ్యమంత్రి సార్, ఆయన వస్తూనే ఉన్నాడు. మొన్న ఈ మధ్యన టూర్లు చేశాడు, ఆయన అందరినీ మాట్లాడాడు సార్. మేజర్ సమ్మిట్స్ లో కానీ, మేజర్ పాలసీ మేకింగ్ లో కానీ ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కనపడతారు. ఎక్కడ వెళ్ళలేదు, ఆబ్సెంట్. ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు 2వ విడత భూములు తీసుకోవాలన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వ్యతిరేకించాడు? ఫస్ట్ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి తర్వాత అడ్జస్ట్ అయిపోయి 2-3 గ్రామాల్లో 27,000 ఎకరాలు తీసుకుంటే చాలు, 50,000 ఎకరాలు అవసరం లేదని ఏదో చెప్పినట్టున్నాడు. అంటే ఏంటి అంటే మీ 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 పాత్ ఆఫ్ వాకింగ్ ఏంటి అసలు? మీ క్యాట్ వాక్ ఇది అన్న. ఇప్పుడు గత ప్రభుత్వం అన్నిట్లో కూడా అవినీతి చేసిందని చెప్పి ఒక్కొక్క అవినీతి చిట్టా బయటికి తీసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో సో పరకామణి చిన్నదే కేసు అని అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో పరకామణి వ్యవహారం అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా గట్టిగా నడుస్తుంది. సో ఆ సతీష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, నిజంగా ఆయన ఆత్మహత్యలో, సో దానికి సంబంధించి బోల్డంత ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. మీ వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి గట్టిగా మాట్లాడుతోంది కూటమి, అరెస్ట్ చేసింది, మళ్ళీ మాట్లాడింది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇది? మీరు చెప్పినట్టుగా పాపం ఆ ఇన్వెస్టిగేషను లేకపోతే ఆ ఎస్ఐగా ఉన్నటువంటి ఆయన ఈరోజు లేడు, చనిపోయాడు. ఎందువల్ల చనిపోయాడు దాని మీద ఎవరో లేదో మాట పక్కన పెట్టేద్దాం. పరకామణి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఇష్యూ. మీరు అదే అంటున్నారు? కాదు కాదు, ఆయన అన్నదాన్ని చెప్తున్నారు, స్మాల్ ఇష్యూ, దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు. ఐ త్రో ఎ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దాన్ని సమాధానం చెప్పమనండి. ఉరిశిక్ష వేసినోడికి కూడా జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుందాం, లేకపోతే బెంచ్ అనుకుందాం, ఒకడికి ఉరిశిక్ష వేస్తారండి. ఉరిశిక్ష వేసిన తర్వాత వాడు పార్డనింగ్కి వెళ్తే రాష్ట్రపతి ఉరిశిక్షను తీసేస్తాడు. అంటే ఉరిశిక్ష దీన్ని ఎందుకు వేసాడు? పెద్ద నేరం అనే కదా. నువ్వెందుకు తీసేసావు? అరే దేవుడి దగ్గర జరిగిన వాటిని రాద్ధాంతం చేసుకుంటూ కూర్చుంటారా? చిన్న అంశమే కదా అది. కాదు అతని వల్ల కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఏమైనా పోయిందని చెప్పగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక $7 ఈక్వల్ టు ఇండియన్ మనీ అనుకున్నాం, అదే కదా. దానికి అతన్ని అందరు కలిసి వాయిస్తే పట్టుకుంటే అతను ఏం రాశాడంటే అతనికి ఉన్న 11 కోట్ల ఆస్తిని మొత్తాన్ని రాసిచ్చేయట దేవుడికి. దాని ముందు ఇదెంత? ఎందుకు దేవుడి దగ్గర దీన్ని మీరు రాద్ధాంతం చేసుకుంటారు? మీకు ఆ పార్డనింగ్ అనేది, మనిషిని క్షమించి వదిలేయటం అనేది మీ నరాల్లో లేదా? మన రాజ్యాంగంలోనే ఉంది కదా. నాకు దీనికి ఆన్సర్ చెప్పమన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నదన్నాడు అని చాలా అంశాలని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుడితో ముడిపడినటువంటి అంశాలని మనం దాన్ని క్లారిఫై చెయ్యం, తగ్గిస్తాం. కొన్ని అంశాలు ఇక్కడ ఆపండి ఈసారి రచ్చ అంతా ఎందుకు, ఎన్నిసార్లు మాట్లాడతారు, ప్రతివాడు మాట్లాడతాడు. ఏం సార్ నేను అడుగుతున్నా, ఏ దేవుడైనా సరే, అది గుణదల కానివ్వండి, వాటికన్ సిటీ కానివ్వండి ఫర్ క్రిస్టియన్స్, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి కొత్తగా కట్టినటువంటి బాబరీ మసీదుని పడగొట్టి ఇంకోటి కట్టాం కదా, ఏంటది, రామలల్ల, అక్కడికైనా బాగానేవ్వండి. అక్కడ పిరీసులు అమ్ముకునేవాడి దగ్గర నుంచి చూడటానికి వచ్చిన యాత్రికుల కోసం రకరకాల వ్యాపారాలు ఉంటాయి కదా. ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, అందరూ ఉంటారు, ఉంటాయి, అన్ని మతాల వారు ఉంటారు, అన్ని చోట్ల అన్ని మతాలు ఉంటాయి కదా. అక్కడ 2 పైసలే ఒక పినీస్ ఖరీదు. ఎంతకు అమ్ముతారండి? 5 రూపాయలే వాటర్ బాటిల్ ఎంతకు అమ్ముతారండి? ఎయిర్పోర్ట్లో ఎంత అమ్ముతారో ఆడ కూడా అంతే అమ్ముతారు. సో ఓన్లీ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు దేవుడి దగ్గర జరిగిన దాన్ని కూడా నువ్వు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఒక ప్రసిద్ధమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురించి ఇంతలావున మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందా? చిన్న అంశం కదా. అంటే వీళ్ళు ఏమన్నారు, అది చిన్నదట, వీళ్ళలాగా 1,00,000 కోట్లు ఉండాలట. అంటే 1,00,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఎవడని తేల్చాడా? లేదు, ఇప్పటికీ తేల్చలేదుగా. మీరేం చేశారు? అలా బురద అలా పూసారు అంతే. దీన్ని కూడా దాంతో పోల్చి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల మీద మాట్లాడండి.
నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అనవసరం దేవుడిని రచ్చ లాగటం ఇష్టం అవసరమా? ఉమ్. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక పక్క మనకి కల్తీ నెయ్యి మీద జరుగుతూనే ఉంది. నేను అడుగుతున్నాను సార్, ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఆవు నెయ్యి, పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి 100% చంద్రబాబు నాయుడు చెప్పిన క్వాలిటీ మద్యం కదా ఆయన అనేది. క్వాలిటీ ఆవు నెయ్యి. ఈ దేశంలో ఉన్న ఆవులెన్ని, జనం ఎంత, నిజంగా భక్తులు రోజుకి లక్షల మంది పోయే దగ్గర నువ్వు 100% ఆవు నెయ్యిని నువ్వు సప్లై చేయగలవా వితౌట్ ఎనీ కల్తీ? సార్ ఇది వాళ్ళు సప్లై చేయలేరు. సింపుల్ కామన్ సెన్స్. Yes. ఒకవేళ చేయదలుచుకుంటే చేయొచ్చు. బట్ నీ దగ్గర మొత్తం ఆవులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ దేశంలో ఆవులు ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా నువ్వు ఆవులున్న చోటకి వెళ్ళి ఎంత నెయ్యిని సేకరించగలిగావు? సేకరిస్తే నీకు ఇక్కడికి ఎంత వస్తుంది? మనదొక్కటే కాదు కదా గుడి, అవును, దేశంలో చాలా ఉన్నాయి కదా. నువ్వు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకొచ్చే ఈ ఆవు నెయ్యి నీ దీనిలో ఉన్నటువంటి నీకు క్వాలిటీ అంత క్యాలిబ్రేట్ చేయండి. ఎందుకు వస్తున్నాయి ఎన్ని అవకతవకలు జరిగాయని ఎందుకు వస్తున్నాయి? ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి. గతంలో జరుగుతున్నవే కంటిన్యూ అయినాయి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాదు నీకు రీసెంట్ గా సిట్ లోకి వెళ్ళి ఎంక్వైరీని ఎదుర్కొంటున్నటువంటి ఆఫీసర్స్ అందరూ నేను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో రిక్రూట్ అయిన వాళ్ళు కాదుగా. ఫ్రమ్ ద ఇన్సెప్షన్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన సుబ్రహ్మణ్యం అనే జనరల్ మేనేజర్ పర్చేజింగ్ ఆయన సిట్కి వెళ్ళాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అపాయింట్ కాలా, సుబ్బారెడ్డి గారి పీరియడ్లో అపాయింట్ కాలా. ఆయన ఎందుకు పిలిచారు? మీరు తీశారు కదా హిస్టరీ అంతా కూడా. ఎప్పుడెప్పటి నుంచి 20-30 సంవత్సరాలుగా మీ దగ్గరికి ఎన్ని లారీలు వచ్చి, ఎన్ని వెనక్కి వెళ్ళి, ఎన్ని లోపలికి వెళ్ళి అని ఇన్ అండ్ అవుట్ తీశారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ మన దేవుడితో అనవసరంగా ఆయన మన మీద ఆగ్రహం వచ్చేటట్టుగా మనం చూపించుకోకూడదు. దేవుడిని దేవుడిగానే పెడదాం. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే సరిదిద్దుకోండి. పెద్దవి జరిగాయా? ఒకసారి ఏదో పింక్ డొమైన్ పోయిందన్నారు, దొరికిందండి? ఎవరు తీసుకున్నారు చెప్పారా? నువ్వు అసలు ఇక్కడ జంతువులు కొవ్వు అన్నారు లడ్డుల్లో, తేల్చారా? అనడం ఈజే. నువ్వు అన్నిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయినా దాన్ని తేల్చలేకపోయావు కదా. రైట్. ఎవరు మనోభావాలని ఎవరు దెబ్బతీస్తున్నట్టు? సెక్యులర్ కదా. సో దిస్ కంట్రీ రిటర్న్ గా రాసుకున్నది నేచర్ ఇస్ ఎ సెక్యులర్. నువ్వు ఇంకొక మతస్థుడిని, ఇంకొక కులస్తుడిని, లేకపోతే ఇంకొక గ్రామస్తుడిని నువ్వు అంగీకరించే దశలోకి వెళ్తే వాట్ టైప్ ఆఫ్ సెక్యులర్ యు ఆర్? ఉండొచ్చు ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో, లేకపోతే అపోజిషన్ స్థానంలో ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ హియర్ ఎరాడికేట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివెన్ బై డాక్టర్ బాబాసాహెబ్. యూ హ్యావ్ టు ఫాలో ద వాల్యూస్. యూ మస్ట్ నో ది క్రీమ్. అరే అవి తెలుసుకోకుండా ప్రమాణం చేస్తాం గెలిచిన తర్వాత దేవుడి మీద ఒకడు రాజ్యాంగం మీద వదిలేశారులేండి. ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తానని వదిలేశారు. ఎందుకంటే మనం చేసే అన్ని తప్పులు కదా అని దేవుడి మీద అంటున్నారు. దేవుడి మీద చేసి కూడా అన్ని తప్పులే. ఆయన ఒకటి దొరికాడు మనకి దేవుడు అని, కనపడిన దేవుడు. అది ఏ నమ్మకం అయినా సరే, ఏ బిలీఫ్ అయినా కానివ్వండి, ఇట్స్ ఓన్లీ బిలీఫ్ కదండి, వే ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ ద రిలీజియన్ అనుకుంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మీరు ఏ తప్పులు చేయకపోతే, ఏ రకంగానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఏ రకంగా అవినీతికి పాల్పడకపోతే 11 ఎందుకు వచ్చినాయండి? సార్ కొన్నిసార్లు ఏది ఎందుకు వస్తుందో తప్పులు చేసామని ఒకవేళ నిజంగా మాకు వచ్చి ఉంటే మేమేమంటామంటే, మాకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత చెప్పిన 41%. అవును, 41%. తెలుగుదేశానికి ఎంత వచ్చింది? 39%. 2% తేడా, అంతే కదా. అంతే. కూటమి ఒకవేళ 21 గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ మనుషులు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, బీజేపీ వాళ్ళ, నిజంగా లేదా జనసేన వాళ్ళ నేను చెప్పని అవసరం లేదు. 21 మందిని మీరు చూస్తే 21 మందిలో పచ్చి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఆ రోజు టికెట్ లేక దీనిలో అడ్జస్ట్ చేసుకున్నారు, కూటమిలో అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళకి వచ్చినట్టు ఓటింగ్ శాతం ఎంత అండి? వాళ్ళకు ఉన్న శాతం ఎంత వచ్చింది? మేము 41% ఆఫ్ ది ఓటింగ్ మాకు వచ్చి మేము లవినికి పడిపోవచ్చు కొన్నిసార్లు. కానీ పడిపోవటానికి కారణాలు మా మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కాన్సెప్ట్ని మీరు నిట్ట నిలువున పాతి లోపల పెట్టేశారు. మీరు ఈరోజు మీకు ఎడ్యుకేషన్ తీసుకుని రెవల్యూషనరీ ఇంగ్లీష్ మీడియం ఇన్ రూరల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇవ్వటమే కాదు, టోఫిల్ అనే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని ఇవ్వటం, బైజూస్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ని ఇవ్వటం. నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం గురించి ఏం చెప్తారంటే, ఇంగ్లీష్ వచ్చినోడు పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ వచ్చినోడు అంత శక్తివంతంగా ఉంటాడంట.
జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వ్యక్తిని కూడా బై లెర్నింగ్ ఇంగ్లీష్, బై టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, బై రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ వాడిని శక్తివంతుని చేయదలుచుకున్నారు. మీరు వచ్చి ఏం చేశారు? ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు, బైజూస్ని తీసేశారు. అసలు ఇంగ్లీషు అనే ఇంగ్లీష్ మీడియం తీయడానికి కారణం సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు. బైజూస్ని తీసేయడానికి కారణం ఉంది, వాళ్ళకి కారణం చెప్పుకున్నారు. సిలబస్లో మార్పులు కూడా కారణం చెప్పుకున్నారు. దానికి మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి కదా. సిబిఎస్ఈ సిలబస్ ఎందుకు తీసేశారు? సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ సిలబసే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళు కోర్టుకి వెళ్ళారండి, ఇంగ్లీష్ మీడియం మీరు ఎలా పెడతారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ త్రో ఏ ఛాలెంజ్ వన్స్ అప్ అనే టైం ఏం చెప్పాడు తెలుసా? మీరు తీసేసేయండి, కోర్టుకి వెళ్ళి కొట్టేయించండి, కానీ నేను సిబిఎస్ సిలబస్ని నా స్కూల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. ఎవడు ఆపగలడా? చేశాడు. దాన్ని కూడా తీసేశారు కదా మీరు. అంటే హౌ డేర్ యు ఆర్. పేదవాడికి ఇంగ్లీష్ నేర్చుకుంటే, పేదవాడు ఇంగ్లీష్లో మాట్లాడితే, పేదవాడు చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే, పేదవాడు అమెరికా వెళ్తే, పేదవాడు రష్యా వెళ్తే, పేదవాడు జర్మనీ వెళ్తే, పేదవాడు లండన్ వెళ్తే, రేపు మీ ఇళ్లలో మీరు వదిలేసిన తల్లిదండ్రులకి ముడ్డి కడిగేవాడు ఉండడు. గ్రామంలో వాడికి ఇంగ్లీష్ నేర్చుకుంటే, మీరు ఇళ్ళ దగ్గర రెసిడ్యూలాగా వదిలేసి మీరు అమెరికాలో ఉంటే, మీ అమ్మ నాన్న ముసలోళ్ళు అయ్యి ఇక్కడ ఉంటే, మీ అమ్మ నాన్నకి ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి. మీ అమ్మ మీ నాన్న చూడటం కోసం మీరు వదిలేస్తే మీరేం కోరుకుంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాడో, బీసీ వాడో, మైనారిటీ వాడో చదువుకు దూరంగా ఉండి మీ అమ్మ మీ నాన్న కోసం ఇళ్లలో పనిచేయాలి. ఈజ్ ఇట్ యువర్ కాన్సెప్ట్? ఈజ్ ఇట్ యువర్ ప్రోగ్రెసివ్ వే? డూ యూ థింక్ దట్ ఇన్ దిస్ వే యూ ఆర్ గోయింగ్ టు డెవలప్ ది స్టేట్? ఇదేనా మీరు సంపద సృష్టించడం? సంపద సృష్టించడం అంటే నీకు ఏరుజనకాయలు పండించడం, లేకపోతే ఆముదాలు పండించడం, పత్తి పండించడం కాదండి. హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం. లర్న్ ఫ్రమ్ ద చైనా. చైనాకి ఇంగ్లీష్ రాదుగా. ప్రపంచ వ్యాపారాన్ని మొత్తాన్ని చైనా చేతిలో పట్టుకుంది. బై విచ్ వే? ఒక పెద్ద హాల్లో, లక్షల మంది పెట్టే హాల్లో చైనీస్ని పెట్టి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి ఇంగ్లీష్ మాట్లాడే ఒక ప్రొఫెసర్ తీసుకెళ్ళి they have given teaching. By that, through that, they learn English. Now Chinese, wherever you go in the world, they are talking in English now. They are promoting by talking in English their products. They are doing their business marketing. దీదాలే ప్రధానమంత్రి ఈరోజు ఉగాండా ఎక్కడికి పోయాడు, ఇందాక హిందీలో మాట్లాడుతున్నాడు. మేబీ టెక్నాలజీ పరంగా నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళ లాంగ్వేజ్లో వాడికి వస్తుంది అనుకుందాం. యూ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా. ట్రంప్ మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడగలం మనం? మాట్లాడలేము. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు దేశం బాగుపడుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ అండి. ఇక్కడే తేడా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. మాతృభాషను వదిలేసేసి ఇంగ్లీష్ నేర్చుకోమంటారు. అందరూ విమర్శించింది అదే. నేను ఇక్కడ వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి మాట్లాడిన ప్రతి వాడికి నా సమాధానం, వీళ్ళందరూ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. సరే, ఇవన్నీ కాదు సార్, ఉన్నారు. వాళ్ళ పిల్లలకు అక్కడే పిల్లలు పుట్టారు. అవును. వాళ్ళు ఏ లాంగ్వేజ్? అక్కడ లాంగ్వేజ్ ఏముందో దాన్ని నేర్చుకుంటారు. ఇంగ్లీష్ కాబట్టి అక్కడ నేర్చుకుంటారు. ఇంట్లో లాంగ్వేజ్ తెలుగే కదా. తెలుగే. వెంకయ్యనాయుడు గారిని తాతయ్య ఎలా ఉన్నామని అడగకుండా ఉంటారా? హాయ్ గ్రాండ్ ఫాదర్, హౌ డు యు డు అంటారా? అన్నగారు ఈయన ఏం చెప్తా అంటే, కాదమ్మా మాతృభాషలో మాట్లాడాలి, ఎలా ఉన్నావు తాతగారు అని అడగమని అంటాడు. అంతే కదా. అమెరికాలో పోయినంత మాత్రాన, పుట్టినంత మాత్రాన తెలుగు మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని కిల్ చేసి ఇంగ్లీష్ని బతికిస్తున్నాడా? ఇంగ్లీష్ని కొత్తగా పుట్టించాడా? ఆ లెవెల్లో మీరు ఎందుకు మెజర్ చేస్తారండి? మదర్ టంగ్ ఈజ్ మదర్ టంగ్. నువ్వు నేర్చుకున్నావు డిగ్రీ దాకా తెలుగు మీడియమేనండి. నీకు యూపీఎస్సీ సెలక్షన్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని అడుగుతారు కదా. ఎక్కడున్నావు అసలు? సౌత్ ఇండియన్స్ మొత్తం ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి చెన్నై కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ నీకు ఎందుకు వచ్చారు? ఫస్ట్ బ్యాచెస్ అని యూపీఎస్సీలో సెలక్షన్ మొత్తం బ్యూరోక్రాట్స్ ఎందుకు వచ్చారు? నువ్వు తర్వాత ఎన్ని చూసిన తర్వాత కదా మదర్ టంగ్లో కూడా టెస్టులు పెట్టాలి. ఈరోజు హిందీలో ఉంది, తెలుగులో ఉంది, అన్నింటిలో ఎందుకు వచ్చినాయి అంటే యూపీఎస్సీ కూడా నీకు తెలుగులో పెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నువ్వు పేదవాడు సైతం ప్రపంచాన్ని ఏలాలంటే, అంటే పేదవాడు ప్రపంచాన్ని ఏలాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లలు ఇద్దరు లండన్లో చదువుకుంటూ ఉంటే, నా పిల్లల్లాగా నా రాష్ట్రంలో ప్రతివాడు నా పిల్లోడే, వాళ్ళు కూడా నా పిల్లల్లాగా ఉండాలని కోరుకోవటం తప్పండి. దీన్ని ఎటు తీసుకెళ్ళి ముడేస్తారు అసలు? కంచాలి గారు మాట్లాడు ఇంగ్లీష్ మీడియాన్ని. పూలేక దగ్గర నుంచి వస్తూ ఉంది, పెరియార్ దగ్గర నుంచి వస్తూ ఉంది. పెరియార్ ఏమంటాడు? ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్. నువ్వు సర్వైవల్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోమంటాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి. లైవ్ ఎగ్జాంపుల్ వినిపిస్తాను. మీరు సత్యం రామలింగరాజు, సత్యం కంప్యూటర్స్ విన్నారు కదా. తర్వాత దేటో పోయింది, భూములు కొన్నారు, తర్వాత షేర్స్ సరిపోయినాయి, పక్కన పెడదాం. సత్యం రామలింగరాజు, ఐ విల్ గివ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. సత్యం రామలింగరాజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి
నీకు సాఫ్ట్వేర్ బిజినెస్ అని చేసేటప్పుడు ఎవరిని తీసుకున్నాడు? ఇంగ్లీష్ వచ్చినటువంటి కుర్రవాళ్ళు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళని తీసుకున్నాడు ఆయన. ఐఐటి బ్రెయిన్స్ని తీసుకున్నాడు. ఎవరు వీళ్ళందరూ కూడా? వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ స్కూల్లోనో పబ్లిక్ స్కూల్లోనో పెట్టి చదివించినటువంటి వాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ పంపించిన వాళ్ళు కాదు. అవును. నారాయణ, చైతన్య, చైనా బ్యాచ్ అంటాం మనం. అదేంటి? నారాయణ చైతన్య నారాయణ కలిపి చైనా బ్యాచ్. చైనా బ్యాచ్. దాంట్లో కూడా చైనా చైనా ఈరోజు గర్వపడాలి, వీళ్ళు కూడా గర్వపడాలి. నేనంటే చైనా మార్కెట్ లాగా అట్లా అనట్లేదు. ఈ చైనా బ్యాచ్ అంతా ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగస్తులైతే, వాళ్ళ నాన్న అమ్మ వ్యాపారస్తులైతే, వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఉన్న వాళ్ళైతే తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం వేశారు, గవర్నమెంట్ స్కూల్స్ వేయకుండా. వాళ్ళని కదా ఆయన పికప్ చేసింది. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి రామలింగరాజు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకరిని జర్మనీ పంపించాడు, ఒకరిని అమెరికా పంపించాడు. అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి వాడు అక్కడి నుంచి డాలర్స్ పంపించాడు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు మొత్తం భూములు, ఎకరాలు, ల్యాండ్ మొత్తం కూడా ల్యాండ్కి వాల్యూ తీసుకొచ్చారు, అపార్ట్మెంట్లు కొన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు, ధనవంతులు అయిపోయారు. పేదవాడు సత్యం రామలింగరాజులో ఎంతమంది ఉన్నారు? ఇంగ్లీష్ వచ్చుంటే వాడు కూడా ఉండేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? అంబేద్కర్ గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఆ 21 years అతను అమెరికా పోకుండా, కొలంబియా యూనివర్సిటీ చదవకుండా ఉండుంటే ఆ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చిండేదా? రాదు. ఆయన సాంస్క్రిట్ వచ్చు, 12 భాషలు వచ్చు, పక్కన పెడదాం. బట్ హీ హెస్ గాట్ దట్ మచ్ ఆఫ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్. ఎలా వచ్చింది? అమెరికా పోయాడు, జర్మనీ వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు, తిరిగి భారతదేశానికి వచ్చాడు, తను చదువుకున్న నాలెడ్జ్ మొత్తాన్ని ఇక్కడ వాడాడు. ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తే అయ్యో తెలుగు చచ్చిపోయింది. మీ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు సార్? నేను అడుగుతున్నా, వేర్ యువర్ సన్? ఇంగ్లీష్ మీడియం అందరూ. ఎందుకు పంపించావు నీ కొడుకు నువ్వు అమెరికా, అదేదో యూనివర్సిటీకి? ఎందుకు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టావు? నారాయణ గారు మీ దగ్గర మంత్రిగా ఎందుకున్నాడు? అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వేరు. నారాయణ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టాడుగా ఒక 50-30 సంవత్సరాల నుంచి. ఆయన ఎందుకు పెట్టుకుని నువ్వు మంత్రివర్గంలో తీసి బక్కరపడి నువ్వు మొత్తం రాష్ట్రాన్ని చెడగొట్టావు నువ్వు. ఆయన నారాయణ స్కూల్స్ పెట్టి ఆ డబ్బులన్నీ గోతం సంచుల్లో కట్టి నీ ఎలక్షన్కి ఇస్తేమో నారాయణ మంచోడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ఏబిసిడి నేర్పిస్తే తప్పుడా? ఏంటండి? చైతన్య స్కూల్ ఏమో మొత్తం నారాయణతో పోటీపడి మిగతా స్కూల్స్ మొత్తాన్ని నాశనం చేసి వీళ్ళిద్దరు మాత్రమే నిలబడేటట్టుగా 2 పిల్లర్లాగా ఇల్లు అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ రెండిట్లో కూడా పోయింది కదా. మిగతా స్కూల్స్ ఏముంటానికి లేదు, చిన్న చిన్న వాళ్ళు ఎవరు ట్యూషన్ చెప్పేవాడు కూడా బతకడానికి లేదు, మొత్తం వీళ్ళే క్యాప్చర్ చేసి పడేశారు. వీళ్ళిద్దరు మాత్రం మీ పార్టీలో ఉండొచ్చు. వీళ్ళు మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయలేదు. వీళ్ళు మొత్తం ఇంగ్లీష్కి ఫౌండేషన్ వేసినటువంటి వాళ్ళు. వీళ్ళు మాత్రం మంచోళ్ళు. వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు మాత్రం షూటింగ్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం బిజినెస్లో ఉంటారు. వీళ్ళు మాట్లాడితేనే ఇంగ్లీషు. ఎవడు చెడగొట్టాడండి? ఒక ఇంగ్లీష్ ద్వారా చెడిపోయింది అనుకుంటే రైట్. ఎక్కడ సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఈ రోజున మొక్కుబడిగా ధర్నాలు చేసుకుంటూ వస్తుందా, లేదా ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వంలో జరుగుతున్న ఏవైతే అవినీతి కానీ లేకపోతే వాళ్ళు చేయలేనితనం కానీ వీటన్నిటిని బయట పెట్టాలన్న ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు? సార్, చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు ప్రజా ఉద్యమం జరుగుతుంది సార్. సరే, ప్రజా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల మొక్కుబడిగా కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ పట్ల అంత చైతన్యం కలిగినటువంటి లీడర్షిప్ లేని చోట నేనే దాచదలుచుకోలేదు. 100% 13 ఎరెస్ట్ వైల్ జిల్లాల్లో మా వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరావుగా బాణం పోరాడారు అని చెప్పి చెప్పలేదు. నేను చెప్పదలుచుకోలేదు. జనరల్ సెక్రటరీ కాబట్టి నేను అడుగుతున్నా ఇవన్నీ. మీరు నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల మేము అనుకున్న లెవెల్లో ఉద్యమం ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల మేము అనుకున్న మా టార్గెట్ని కూడా దాటి వాళ్ళు ఫెరోషియస్గా కూడా చేసి ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని భీకరంగా ప్రశ్నించి ఉండొచ్చు, మొబిలైజేషన్ చేసి ఉండొచ్చు. అట్ ఆన్ అన్ అవరేజ్ దేర్ ఈజ్ ఏ పబ్లిక్ కాల్. రైట్. ఆ పబ్లిక్ కాల్ని అందుకొని ఒక పార్టీ ఇచ్చినటువంటి మెసేజ్ని తీసుకొని ఉద్యమంలోకి వచ్చారా లేదా? రైట్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అంతేగాని నేను ఇక్కడ మొత్తాన్ని రీసెర్చ్ చేసి పలానా జిల్లాలో పలానా వాడు సరిగా చేయలేదు కాబట్టి వాడి మీద కక్ష కట్టాలి, వాడిని దూరంగా వాడిని లీడర్షిప్ తీసేయాలని నేను చెప్పదలుచుకోవాలి. ఈరోజు కాబట్టి రేపు అందుకుంటాడు. బై సీయింగ్ సమ్ అదర్ ఏరియా వేర్ ఫెరోషియస్లీ దే ఆర్ మూవింగ్, లాస్ట్ మ్యాన్ ఎవడైనా చేయలేకపోతే అదే నెక్స్ట్ టైంలో వాడు వస్తాడేమో. విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఫెలో. నెక్స్ట్ టైం నీ జిల్లాలో ఈ విధంగా జరిగింది మేము చెప్తాం, వాడికి అక్కడ వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాం. మా పని అంతా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఎడ్యుకేట్ ద పీపుల్ అగెనిస్ట్ ది వర్స్ట్ పాలసీస్ టేకెన్ బై ది కూటమి గవర్నమెంట్. వర్స్ట్ పాలసీస్ అంటే ఈరోజు మీరు చెప్పిన సూపర్ 6లో ఎక్కడ కూడా ఏది జరగటం లేదు.
మేము చేసిన పాలసీలు మొత్తం కూడా రివర్స్ చేయబడ్డాయి. 32 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి వాటిని మోడల్ కాలనీగా తయారు చేయాలనుకుంటే వాటి నామరూపాలు లేకుండా చేశారండి. 51,000 అమరావతిలో 51,000 పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మా మీద కోర్టులకు వెళ్ళి పేదవాడికి మీరు రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో పేదవాడికి పట్టా ఇస్తే వాడు రేపు ఈ అమరావతిని గబ్బు చేస్తాడు, పెంట చేస్తాడు, డెమోగ్రఫీ దెబ్బతింటుందని కోర్టుకు వెళ్ళారు సార్. వాట్ ఈస్ ద డెమోగ్రఫీ అండి? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నం చేస్తోంది. రామాయపట్నం పోర్టులు కానీ ఏ పట్నం పోర్టులు అయినా సరే 4 పోర్టులని మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తూ వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కూటమి ప్రభుత్వం. అట్లాగే మీరు ఏదైతే వికేంద్రీకరణ అని చెప్పి మీరు 3 ప్రాంతాలని మేము విభజించి దాన్ని అభివృద్ధి చేస్తామని అనుకున్నారు. ఆ 3 ప్రాంతాలని వాళ్ళు పాలనా వికేంద్రీకరణగా తీసుకొచ్చి వాళ్ళు వాటిని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. మీరు అన్నట్టుగా రోడ్లు, మీరు అన్నట్టుగా మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా తన మార్క్ అంటూ చూపించుకుంటూ చంద్రబాబు గారు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతలంతా కూడా దానికి సహకరిస్తున్నారు. దాన్ని ఓర్వలేని తనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేసుకుంటూ వస్తోంది. సార్ ఒక్కటే నట్షల్ మీరు అడిగినట్టు అన్నిటికీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సమర్థించక తప్పదు, లేకపోతే మౌనం వహించక తప్పదు. ఏ విషయం అయినా సరే. ఎందుకు అమరావతిలో విషయంలో వాళ్ళకి నచ్చదా? అన్ని విషయాలు మీరు చెప్పిన ప్రతి వైజాగ్ అభివృద్ధి వాళ్ళకి నచ్చదా? ఎందుకు చెప్తున్నానంటే నచ్చకపోయినా సరే కామ్గా ఉండాలి, కామ్గా ఉండలేకపోయినా మౌనం వహించాలి. ది ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ దిస్. పవన్ కళ్యాణ్ గారు తనకి నచ్చినటువంటి అంశాల్లో మాట్లాడకుండా ఎందుకు కామ్గా ఉంటున్నాడు? కూటమిలో వాళ్ళంతా కలిసి అదే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అందుకే కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానికుండా వెరిన్ డెఫినెట్లీ కూటమిలో ఉన్న ముగ్గురు డిఫర్ అయ్యే టైం త్వరలో వస్తుంది. పబ్లిక్ అవేర్నెస్ పెరిగిన తర్వాత, పబ్లిక్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆస్కారం ఇవ్వట్లేదు కదా, నేను క్వశ్చనే రావట్లేదు కదా. 16 నెలలుగా ఈ రాష్ట్రంలో చేసినట్టు అప్పులు 2,66,000 కోట్లండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు 3 లక్షల కోట్లండి. ఇప్పటికే 1.5 సంవత్సరంలో మీరు 80% అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినాయి. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నారు వీళ్ళు. నేను చెప్తున్నాను, అప్పు అయితే తీర్చాలి కదా. అవును మరి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రచారం చేశారు? 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఇది వెనిజులా అయిపోయింది, ఇది శ్రీలంక అయిపోయింది, ఇది సౌత్ ఆఫ్రికా అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందండి? 1.5 నెలలో ఒక దేశం ఇంకొక బాగా నాశనమైన దేశం పేరైన ఎతికి సౌత్ సుడానా లేదా సుడానా ఇలాంటివి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ మీరు అందంగా కనపడుతున్నారు? మీరు గ్లాజుల్లో ఉన్నాం అనుకుంటున్నారా? మీ మీద రాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రశ్నిస్తానన్నటువంటి వాళ్ళు యూ హ్యావ్ బీన్ కాంప్రమైజ్ ఫర్ సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పనవసరం లేదు. తర్వాత ఆటోమేటిక్గా 1 after 1 ఇట్ విల్ కమ్ అవుట్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద స్టారు, ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ హిమ్. పెద్ద స్టారు, ఇంకా చాలా భవిష్యత్తు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఒక్కసారే కూటమిగా నువ్వు సరెండర్ అయిపోయి ప్రశ్నిస్తాం అనుకున్నాను చెగోవేర్ అవుతున్న మీరు, లేకపోతే కమ్యూనిస్ట్ అనుకున్న మీరు, లేకపోతే బహుజనులు అనుకున్న మీరు అన్నీ చెప్పబడిపోయి మీరు ఏం మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయారు? ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. కూటమిలో జరుగుతున్నటువంటి వింత రాజకీయాలని ఎందుకండి? ఓన్లీ తండ్రి కొడుకు మాత్రమే అప్పులు తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చూస్తున్నాం? పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ స్టార్ కదా, సెలబ్రిటీ కదా. పవన్ కళ్యాణ్ అమెరికా పోయి మిగతా వాళ్ళని రప్పించడా? కంపెనీని రప్పించలేడా? వీళ్ళిద్దరికన్నా పవర్ఫుల్లే కదా అతను. బై వర్చ్యూ ఆఫ్ స్టార్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ఏ స్పీకర్ ఆర్ ది ఐడియాలజీ వాట్ ఒరిజినల్లీ హెస్ గాట్. ఆ ఒరిజినల్ ప్లేస్లో ఇప్పుడు డూప్లికేట్ వచ్చి నేనేం చేయలేను, దానిలో బ్రెయిన్లో ఇంకా చేరుంటే. ఆయన ఎందుకు వెళ్ళట్లేదు? డిప్యూటీ సీఎం కదా. లోకేష్ is in which authority is roaming entire world? What is his authority? Tell me. IT శాఖ మంత్రి. Not only IT companies, there are so many companies. విద్యారంగానికి సంబంధించి ఆయన కూడా వెళ్తున్నాడు. There are so many other companies which are signed MOUs now. Not only IT. టూరిజం కాదండి. రేపు ఓకే మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నారు, రేపు ఉగాది తర్వాత ఏదో మనం కొన్ని మాటలు అయితే వస్తున్నాయి, ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పని అంటున్నారు. అప్పుడే మాట్లాడుతుంది. ఇది ఇన్వేరియబుల్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయకపోతే తను ఉండడండి అక్కడ. తను ఉండడు.
దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ హిస్ హోమ్. ఆయన సొంత ఇంట్లోనే లాట్ ఆఫ్ ప్రెజర్. యూ స్టెప్ డౌన్, లెట్ హిమ్ గో. సన్ ఈజ్ టు గోయింగ్ టు రూల్. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా కాదు. కూటమిలో మిగతా వాళ్ళు వేర్ ఇస్ ద ఒప్పుకుంటారా? చాయిస్ ఫర్ పవన్ కళ్యాణ్? బీజేపీ ఒప్పుకుంటుందా? వేర్ ఇస్ ద ఆప్షన్ ఫర్ పవన్ కళ్యాణ్? జనసేన ఒప్పుకుంటుందా? వేర్ ఇస్ ద ఆప్షన్ ఫర్ హిమ్? వితౌట్ 21 లేకపోయినా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అవుతారు. వేర్ ఇస్ ద కానీ బీజేపీ? కూటమి వాళ్ళు కూటమిగా ఏర్పడింది, కలిసి పోటీ చేసింది అందుకే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి లోకేష్ గారికి ఒప్పుకోకుండా ఉండటానికి బీజేపీకి అడ్డంకులు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు, లోకేష్ గారు ఉంటే వాళ్ళకి ఇష్టమే. అదేంటి లాజిక్? అంటే ఈజ్ నర్చరింగ్ బై ది బీజేపీ పీపుల్. ఓకే. ఆయన వీళ్ళని గ్రూమ్ చేయాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని గ్రూమ్ చేయాలనుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారిని గ్రూమ్ చేసుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా 15 సంవత్సరాలు నేను ఆయన్నే చూస్తానన్నాడు. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. 15 సంవత్సరాల కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలుసు, నాకు ఏం తెలియదు కాబట్టి, నాకు అడ్మినిస్ట్రేషన్ రాదు కాబట్టి నేను ఇట్లనే ఉంటాను, సపోర్ట్ చేస్తుంటా అన్నాడు. కెన్ ఈ గోయింగ్ టు ఐ మీన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ వర్డ్? మీకు రేపు 1 సంవత్సరం తర్వాత, ఉగాది తర్వాత మీరు అన్నట్టుగా లోకేష్ గారు స్టెప్ ఇన్ అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి నేను అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా అన్ని రాసి సరే, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటనేది మనం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న ఆ సామాజిక వర్గ పరిస్థితి ఏంటనేది కూడా మాట్లాడాలి. పాపం ఆయనకి ఏం సామాజిక వర్గం లేదు, ఆయన ఏం కులం నాది కాదని చెప్పలేదుగా. వీళ్ళేదో పొరపాటున ఆయన నమ్ముకున్నారు, కానీ ఆయన ఎప్పుడు కూడా నేను ఆ కులాన్ని నమ్ముకున్నాను, ఈ కులమే నా బలం అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయనకంతా కూడా ఉన్నది ఎవరంటే ఫిల్మ్ స్టార్ కాబట్టి ఆయనకున్నది ఫ్యాన్స్ ఉన్నారు. 6% ఓట్లు లేని వాళ్ళు కొంతమంది, ఓటున్న వాళ్ళు కొంతమంది, ఎగిరేవాళ్ళు కొంతమంది. ఆయనే చెప్పాడు కదా, ఓవర్గా ఓట్లు లేని వాళ్ళందరూ వచ్చేసి సీఎం అంటే ఏంద్ర ఉపయోగం, నోరు మూసుకోమన్నాడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశోధన చేసుకుని, ఆత్మశోధన చేసుకుని రేపు ఎన్నికల్లో వెళ్ళాలని అనుకున్నప్పుడు ఏ రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు చాలా సైంటిఫిక్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో సెలక్షన్స్ కానీ, తర్వాత ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే లీడర్షిప్ కానీ చాలా సైంటిఫిక్గానే ముందెళ్తారు. మీరు రెట్రోస్పెక్టివ్ అంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అనే దానిలోకి మనం ఏమంటామంటే, దాన్ని ఏమంటాం మనం, ఇప్పుడు కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. 1 year 9 months. ఇప్పటికీ మీరు ఇంకా కథన రంగంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మేము ప్రజల్లోకి రాకపోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచి వస్తే స్టార్ట్ చేశారు. కానీ ఈయనకి ఏంది ఎంత తొందర, ఆయన దిగిపోయాడు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరిక అంటున్నారు. మీరేమంటున్నారంటే 1 year తర్వాత కూడా 1.5 year తర్వాత మీరు ఇంకా కదలలేదు అంటున్నారు. అవును, మేము కదిలితే ఒక ప్రాబ్లం, కదలకపోతే ఒక ప్రాబ్లం. కొంతమందికి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి కదా. కానీ ఏదో రకంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పరిస్థితి. ఎందుకనంటే మీ మీద వస్తున్న కేసులు కానీ, మీ వాళ్ళంతా అరెస్ట్ అవటం కానీ, ఇవన్నీ పరిస్థితులు అయితే చూస్తూనే ఉన్నారు. ఇదే పద్ధతిలో వెళ్తే గనక అసలు పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉంటుందా? ఈ రకమైన ఇబ్బందులు పెడుతుంటే మీరు ఎన్ని కేసులను పెట్టండి, ఎంతమందిని జైల్లోనే పెట్టండి, ఎంతమందినైనా మీరు భయపెట్టండి. ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ లాంటి పెద్ద హిమాలయ పర్వతాలంత శక్తివంతమైన లీడర్, అది వేరు సార్, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంత పెద్ద లీడర్ని వ్యతిరేకించి మాట కోసం బయటకు వచ్చాడు. అవును, దాని ముందు తెలుగుదేశం పార్టీ ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి? ఎన్నికల్లో గెలవాల్సింది. గెలవటం గెలవకపోవటం ఎలక్షన్ టైం వేరండి. 100 మేము జీవితకాలం గెలవాలని మేము కోరుకోవడం కూడా తప్పే. ప్రొవైడెడ్ మేము 100% మేము మా అడ్మినిస్ట్రేషన్ కానీ మేము కానీ 100% అకార్డింగ్ టు ద స్కేల్ ఉంటే తప్ప. ఇంకా ప్రజలకి నమ్మకం ఉందా వైఎస్ఆర్సీపీ మీద? ఎందుకు లేదు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీని మాత్రమే నమ్ముతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద టోటల్గా నమ్మకాలు పోయినాయి. అప్పుడే నేను చెప్తున్నా కదా, ఇప్పుడే కాదు 1 year క్రితమే పోయినాయండి. అసలు ఈ ఓవర్ కాన్ఫిడెన్సే గతంలో మీకు ఇబ్బంది కలగలా? నేను ఇప్పుడు ప్రజలు దే హ్యావ్ టేస్టెడ్ చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్లీ 14-19 మధ్య 19 to 24 అయితే దే హ్యావ్ సీన్ జగన్మోహన్ రెడ్డి గారు 24 నుంచి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వాట్ డిఫరెన్స్ మేక్స్ అనేది వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది కదా. నేను ఎందాక చెప్పాను మీకు, వాళ్ళ ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి అనేకమైన ప్రామిసెస్ నౌ దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. దే కుడ్ నాట్, చేయలేరు కూడా. ఎందుకంటే బడ్జెట్ విల్ నాట్ ప్రొవైడ్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆల్సో. మీరు ఒక అడుగు ముందుకేసి మీరు 100 meters స్ప్రింట్ చేయాలనుకున్నా కానీ మీరు చేయలేరు. మీరు ఇది ఫైనాన్షియల్ కండిషన్ ఫర్ ది స్టేట్, కానీ ఒకటి ప్యాథటిక్ కండిషన్.
కానీ ఒకటి రాష్ట్రం ఊబిలో కూరుకుపోయిందండి. ఉమ్, ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం. ఆ ఊబి నుంచి బయటపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ప్రయత్నం చేస్తుందంటే ఆ ఊబిలో ఇంకా నెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళని. వాళ్ళని వీళ్ళ నెట్టడానికి దొంగలు. రాష్ట్రం ఊబిలో నో. ఊబిలో ఎస్. కూరుకుపోయిందని అన్నప్పుడు రాష్ట్రం. మీరు పైకి నో. తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా? మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్, మేము అప్పుడు దాకా వాళ్ళని ఎండగడతానే ఉంటాం. అప్పుడు దాకా వాళ్ళని తప్పులు చేయటం కోసమే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా సర్వం దోచుకొని కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఏముందని దోచుకోవడానికి అక్కడ? ఎస్. బడ్జెట్ టైం లేదు, అది ప్రభుత్వంలో ఏం లేదు, కానీ న్యాచురల్ రిసోర్సెస్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. వాట్ ఈస్ ది అసెట్స్ ఆఫ్ ఎమ్మెల్యే నౌ? ఎమ్మెల్యే ఏదో గవర్నమెంట్ ఇచ్చే పంచాయతీరాజ్ రోడ్డు వేయాలనో, ఆర్ఎండ్బి రోడ్డు వేయాలనో, లేదా కమ్యూనిటీ హాల్ కట్టాలనో, ఓ స్కూల్ కట్టాలనో, ఎలక్ట్రిఫికేషన్ చేయాలనో లేదు, వాడికి ఫండింగ్ లేదు. బట్ వాడి రిసోర్సెస్ అని చెప్పనా నేను? ఆ ఊర్లో ఉన్న ఇసుక, ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్, ఆ ఊర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్, ఆ ఊర్లో ఉన్నటువంటి మట్టి, ఆ ఊర్లో ఉన్నటువంటి చెట్లు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆబ్లాబ్లా ఆబ్లాబ్లా అది వాడు. కరెక్టే. నేనేంది ఇప్పుడు గారు ఇక్కడ విషయం ఏంటంటే మీలాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ను ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకమైన వేలోకి వెళ్తోందనే పరిస్థితిని ఆలోచిస్తే పార్టీల మధ్య ఈ గొడవలు, ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తాయా? మరింత అధపాతాళంలోకి లాక్కెళ్తాయా అని అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఉమ్, మీరు అడిగిన ప్రశ్న, రాష్ట్రం ఊబుల్లోకి వెళ్ళిపోతాం. అయితే మేము ఇన్ విచ్ వే వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దిస్ కండిషన్ అని అడిగితే, అన్లెస్ అంటిల్ మేము అధికారంలోకి వస్తే తప్ప ఈ ఊబుల నుంచి బయటికి లాగలేం. ఎవరికి వాళ్ళు మేము అధికారంలోకి రావాలని చెప్పి అని అనుకుంటే సరిపోతుందా? ఎవరికి వాళ్ళని కాదు. ఎందుకంటే మొన్న వరకు కూటమి అదే చెప్పిందిగా, మేము అధికారంలోకి వస్తే అదే మొత్తం అదే పైకి ఇక్కడ అంటే తీసుకొస్తాము రాష్ట్రాన్ని. నేను అనేది అదే సార్. ఆ, మా మీద ప్రతిదీ నింద వేసి మమ్మల్ని దొంగలుగా చూపించి, దోపిడీదారులుగా చూపించి పచ్చి అబద్ధాలు చెప్పారు, ప్రజలు నమ్మారు. పార్ట్లీ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నిజంగా ప్రజలే ఓటేశారా, ఈవీఎంల ద్వారా ఓటేసుకున్నారా, లేకపోతే గందరగోళం జరిగిందా? ఇట్ ఈస్ ఏ అనుమానం. అది సరే, ఇది అందరికీ ఉంది. అందరికీ ఉంది. సరే, అయిపోయింది. ఉమ్, సో వీళ్ళు చేస్తున్న పరిపాలన విధానం ఏంటంటే ఎక్కడ కూడా వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం లేదు. ఓకే. ఒకవేళ ఉన్నా ప్రతిదీ తెగనమ్మి, ఉమ్, సత్యహరిశ్చంద్రలో కార్డ్ సీన్లో హరిశ్చంద్రుడు పాడతారు కదా, ఉమ్, అలాగా ప్రతిదీ తెగనమ్మి ఉమ్. వీళ్ళు చేయాల్సిందే తప్ప ప్రతిదీ ఎక్కడో చోట అడుక్కొచ్చి అడుక్కునే దశలోకి వెళ్ళారండి. ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే ఏమైంది తప్పదండి. సార్, నీకు నేను అభివృద్ధి చేయాలంటే తప్పదు. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వైజాగ్ లో ఒక గూగుల్ డేటా సెంటర్ తీసుకురావాలని అనుకున్నప్పుడు మీరు దాన్ని అదాని డేటా సెంటర్ అని మీరు దానికి పేరు పెట్టినప్పుడు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే నేను దాని జోలికి నేను ఎందుకు వెళ్ళట్లేదంటే, ఆ, మీరు వెళ్ళండి, ఎక్కడో ఒక బిగ్ సీని ఎవరినో ఒకరిని పట్టుకొస్తారు, వాడితో ఒక ఇండస్ట్రీ పెట్టించండి. ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు, కాలుకి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మీరు నిన్నగాక మొన్న కూడా లోకేష్ గారు అమెరికా పోయి ఇచ్చినట్టున్నారు. సడన్ ట్రిప్స్ పడతా ఉన్నాయి. ఎందుకు పడుతున్నాయి? వెస్టెడ్ ఇంట్రెస్టా, రియల్లీ రాష్ట్ర ఇంట్రెస్టా అని పక్కన పెడతాం. లాస్ట్ టైం దావోస్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమీ రాలా. అప్పుడు ఏమన్నాడంటే నేను జస్ట్ చూడటానికి వెళ్ళాను అన్నాడు. ఆయనకు దావోస్ కొత్త కాదు, ఆయన శిష్యుడు రేవంతే బోర్డు తెచ్చుకున్నాడు. పాపం ఆయనకి రాలా, ఎందుకంటే ట్రస్ట్ ఈజ్ లాస్ట్. దెర్ ఇస్ నో ట్రస్ట్. సరే, ట్రస్ట్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు మీరు ఇంకొక దేశం వెళ్ళి మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదండి. గో ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో ఉంటే రిచెస్ట్ పీపుల్ భారతదేశంలో ఎవరు లేడు. బై వర్చ్యూ ఆఫ్ దేర్ ల్యాండ్, ఫెర్టైల్ ల్యాండ్, బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఇండస్ట్రియల్ మైండ్స్. ఇండస్ట్రియలిస్ట్ ఎంతమంది ఉన్నారు అక్కడ? ఫిల్మ్ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? మీరు చూడండి, వెస్ట్ గోదావరిలో ఉన్నట్టు రిచెస్ట్ పీపుల్ని ఒక హాఫ్ ఏ డజన్ పట్టుకోండి. మీరు ఎవరండి? మురళీమోహన్ గారిది ఎవరు? రాజమండ్రి. ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించలేదా? ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి నీకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వాడే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు లేస్తే నువ్వు డల్లాసు, హైదరాబాద్ బిర్యానీ దొరికే డల్లాస్కి వెళ్తా ఉన్నారు, జార్జియా, వాషింగ్టన్ ఎందుకు పోతున్నారు? ఏముందని అక్కడ? ఇక్కడి నుంచి పోయినాడే కదా సాఫ్ట్వేర్లో కూడా ఏడిసి వాడిని ఒక కంపెనీ పెట్టాను. ఏం కంపెనీ అది? సూట్ కేసు కంపెనీ. అంతకుమించి ఏముండదు. నువ్వు ఇచ్చే 99 ఎకరా 99 పైసలు, బాటా రేటు కూడా 99 పైసలకి ఏం దొరకదు. 99 పైసలకి విశాఖపట్నంలో లూలు వాడికి ఇచ్చేసారండి మీరు. ఏంటిది అసలు? 99 పైసలకు వాడికి ఇచ్చేసి 66 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ ఇచ్చేసి 2 సంవత్సరాలు ప్రభుత్వమే శాలరీస్ ఇచ్చి మీరు వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ యూఆర్ స్టార్టెడ్?
అసలు ఏంటి తిరణాల్లో కూడా కాయరాజా కాయ అనేది దొరకదు ఇది. తిరణాల్లో కూడా దొరకదండి. దొరకదు. అంటే మీరు తిరణాల్లో చేసి అందుకే నేను ఊరకనలేదు దీన్ని ఊబిలో దించుతున్నారని. యూ గో టు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ దొరుకుతారు మీకు రిచెస్ట్ పీపుల్. వాళ్ళని పట్టుకొచ్చి అమరావతిని చూపించండి. లేకపోతే మీ వెస్ట్ గోదావరిని డెవలప్ చేద్దాం. మీరు కాంట్రిబ్యూషన్ చేయమని అడగండి. ఎందుకు తిరుగుతారండి అనవసరంగా ప్రపంచం అంతా? ఎవడొస్తున్నాడు, ఎవడొచ్చినా ఎవడు నమ్ముతాడు? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తే అక్కడి నుంచి వచ్చారు. ఎగ్జిక్యూట్ అయినాయా 14-19లో? ఒక్కటే ఎగ్జిక్యూట్ కాలేదు. ల్యాప్స్ ఇస్ వాట్ రీజన్ వాట్ మేబీ. సో ఎండింగ్ ఏంటి, ఏం జరిగితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడున్నటువంటి వీళ్ళు స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దే హ్యావ్ టు చేంజ్ అండి. జనానికి నచ్చకుండా ప్రజల వ్యతిరేక పాలసీల్ని, కార్యక్రమాలని నిర్వహించి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిలోకి, ప్రైవేట్ పీపుల్ అభివృద్ధిలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, దేశం అంటే అద్దాల మేడలు కాదు. డోంట్ ట్రై టు మెజర్ యువర్ డెవలప్మెంట్ బై సీయింగ్ ది గ్లాసెస్ ఆఫ్ బిల్డింగ్స్. అవును. ఫైనల్గా ఒక క్వశ్చన్ See the people who are living in the country. See the people who are traveling with you. See the people, the poverty conditions. ఎందుకు చెప్పట్లేదండి పావర్టీ ఎరాడికేషన్? ఎందుకు చెప్పట్లేదు అసలు? ఏమైపోయింది? ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే పేదవాడు, పేదింటి పిల్లవాడు ప్రపంచాన్ని ఏలాలి. నీ గ్రామంలో నువ్వు ఇప్పుడు దాకా తల్లితో పాటు బడికి పోకుండా నువ్వు కూలికి వెళ్తున్న పిల్లవాడిని బడిలో పెట్టనున్నాడు. నాడు నేడు కార్యక్రమం పెట్టాడు, అందంగా తీర్చిదిద్దాడు గ్రామాల్లో. ది ఓరియంటేషన్ ఈజ్ సంథింగ్ లైక్ నీ దగ్గర వాట్ ఈజ్ యువర్ ఓరియంటేషన్? నువ్వు ఎక్కడ ఊహించుకుంటున్నావు? నీ మైండ్ సెట్ అంతా కూడా నీదంతా కూడా ఎక్కడో పబ్లిక్ స్కూలు, కాన్సెప్ట్ స్కూళ్ళు, లేకపోతే ఎక్కడో అమెరికాలో విహరిస్తూ ఉన్నావు కదా. సి ఆంధ్రప్రదేశ్ వేసే, డోంట్ కంపేర్ విత్ అమెరికా ఆల్వేస్. ఎప్పుడవుతుంది నీకు? అమెరికాలోకి ఎప్పుడు కావాలి? ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అమెరికా జస్ట్ లైక్ దట్ ఎదిగిందా? జపాన్ జస్ట్ లైక్ దట్ ఎదిగిందా? ఎదగకూడదనేం కాదు, బట్ టైం పడుతుంది. వేరిన్ నువ్వు ఏ సీడ్ నాటుతున్నావు? నువ్వు నాటిన విత్తనమే రేపు మొక్క రాబోతుంది, ఇంకో వేరే మొక్క రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మాత్రం అభివృద్ధి కూడా జరగదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే ఈ మాత్రం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా. అప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుకున్నారు చూడండి. ఉంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలన్నాడు, ప్రతి వాడిని రక్షించాడు, ప్రతి వాడికి లైఫ్ ఇచ్చాడు. అతనికి అడ్మినిస్ట్రేషన్లో 2 సంవత్సరాలు చీకటి కదండి, మొత్తం ప్రపంచం అంతా చీకటే కదా. చీకట్లో అద్భుతంగా పరిపాలించాడు. మిగిలిన 3 సంవత్సరాల్లో తనేంటో చూపించాడు పేద ప్రజల కోసం. ఒకవేళ అప్పులు తెస్తే ఇట్ ఈస్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి అండ్ వెల్ఫేర్. సొంత సోకుల కోసం ఏం చేసుకోవాలా? అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. వస్తే ఏం చేస్తాడని మీరు అంటున్నారు కదా. ఆయన ఏం చేస్తాడు అనుమానంతో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏళ్లకన్నా అద్భుతంగా చేస్తాడు అనేది ఒక ఆలోచన జనంలో కలిగింది ఈరోజు. మీరు అనేకమైన పేర్లు పెట్టచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు సైకో అన్నారు, మీరు ఇంకా రకరకాల పేర్లతోటి పెట్టారు, పిలిచారు. కానీ ఆయన వేసినటువంటి మార్క్ ఏదైతే ఉందో, ది వెల్ఫేర్ అనే మార్క్, ది రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్. ఈరోజు నీకు తుఫాన్ వస్తే పట్టించుకునే నాదులు లేడండి. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో తుఫాన్ వచ్చినా లేకపోతే ఒక పంట పండకపోయినా వెంటనే మార్కెట్ లైన్లో దించేవాడు. బయట ప్రైవేటు వ్యక్తులు నీ మార్కెట్ని కుప్పగొలుస్తూ ఉంటే వాళ్ళకి పోటీగా మార్కెట్ని పెట్టించి వాడు 100 రూపాయలకు ఇస్తానంటే ఇతను 120 రూపాయలకు కొనుక్కొని వచ్చేసాడు రైతుల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి. చదువులో కానీ, వెల్ఫేర్లో కానీ, లేకపోతే నీకు ఇస్తున్నటువంటి అనేకమైన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ, వీళ్ళ పరిపాలన ఎక్కడ? వీళ్ళు పైనుంచి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కింద నుంచి వచ్చాడు. టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? పోకూడదు రాకూడదు అని రూల్ ఏమైనా ఉందా? అలా అని కాదుగా, అసలు టీడీపీలోకి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నాకు ఇది నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు చాలామంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక దశలో నేను తట్టుకోలేక ఐ హ్యావ్ బీన్ షిఫ్టెడ్. జగన్మోహన్ రెడ్డి గారు 19లో గెలిచిన తర్వాత అన్నా నువ్వు ఎక్కడున్నావు వచ్చేసే అన్నాడు. వచ్చారు. ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చిన తర్వాత వచ్చేసాను. నేను బేసికల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను. మీకు యూనో ప్రాక్టికల్. నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక గాడ్ ఫాదర్గా ఉద్యోగం చేసుకునే నన్ను తీసుకొచ్చి గౌరవంగా ఒక పొజిషన్లో పెట్టాడు.
పెట్టిన 2 ఇయర్స్ చూస్తే ఆయన లేడు. అవును. ఐ వాజ్ లిటరల్లీ ఇన్ ద క్రాస్ రోడ్స్. ఉమ్. ఎటు పోవాలో తెలియదు. ఉద్యోగాన్ని మానేసి వచ్చాం. పిల్లలు చిన్నవాళ్ళు. రాజకీయ పరిస్థితి చూస్తే ఏమవుతామో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేశాను. రోసీ గారు అడిగారు నన్ను, నేను ముఖ్యమంత్రిని, నేను నీతో ఎమ్మెల్సీని, మన ఇద్దరిది ఒకే ఊరు, ఉమ్. నువ్వెందుకు అతనితో వెళ్తున్నావు, నాతో ఉండొచ్చు కదా, నీకేమన్నా కావాలంటే చేస్తా. సారీ సార్, నేను మీ మనిషిని కాదన్నాను. అంటే ఎవరు మనిషి అని అడిగాడు. రాజశేఖర్ రెడ్డి. ఉమ్. రాజశేఖర రెడ్డి గారి మనిషి నేను అన్నాడు ఆయన. నేను కూడా ఆయన మనిషిని, అంతే కదా మరి. నువ్వు నాతోటి ఉండు అన్నాడు. సారీ సార్, నేను వాళ్ళతోటి వెళ్ళదలుచుకున్నాను. వెళ్ళాను. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయారు. ఉమ్. దెబ్బ కొట్టారు, గాయపడ్డాం, బయటకు వచ్చాం. ఒక 3 ఇయర్స్ ఉన్నాం. తర్వాత ఆయన రమ్మన్నాడు, మళ్ళీ వచ్చాం. కానీ పార్టీలో ప్రస్తుతం ఇంకా అదే రకమైన పరిస్థితి ఉంది కదా. అంటే నౌ ఐఎమ్ ద జనరల్ సెక్రటరీ పార్టీకి. ఐ ఫీల్ పొలిటికల్ పార్టీస్లో, కమ్యూనిస్ట్ పార్టీలో జనరల్ సెక్రటరీ అనే పోస్ట్ ఎలా ఉంటుందో కరెక్టే. అక్కడ హైయెస్ట్ పోస్ట్. అవును, హైయెస్ట్ పోస్ట్ అది. జనరల్ సెక్రటరీ అంటే హైయెస్ట్. ఆయన సీతారాం యేచూరి. ఇప్పుడు బివి రాఘవులు గారు, అవును. కారత్తు, నారాయణ, అంటే ఆ లెవెల్లో ఆ లెవెల్లో చూసుకుంటారు, ఊహించుకుంటారు మీరు. రియాలిటీలో ఉందని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. నేను అడగలేండి. ఊహించుకొని తృప్తిపడి పని చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ త్రిపుడి గారు.